ఒకప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పెద్దకి మినిమం 10 మంది 7 మంది డజన్ మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు. బట్ ఎరా పోయే కొద్దీ కౌంట్ తగ్గిపోయింది. లాస్ట్కి ఒక్కరిని కూడా జన్మనిస్తారా లేదా అనే క్వశ్చన్ మార్క్లో ఈరోజు చాలా మంది కపుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకటి ఇంపార్టెంట్ ఏజ్, చాలా జంక్ ఫుడ్ ఎక్కువ తినేస్తున్నారు. కొంతమంది కపుల్ పెళ్లి చేసుకుంటారు, ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం వల్ల దాన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అవుతారని నేను విన్నాను. మోస్ట్ ఆఫ్ ద టైం విక్టిమ్ కార్డ్ లాగా ఫీమేల్ ఉంటుంది. అంత స్ట్రెస్ని ఒక మనిషిని క్రియేట్ చేసి టార్చర్ చేస్తుంటే ఇంకెక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది తను. హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండాలి అంటే చెకప్స్కి రావాలి. చాలామంది ఒక్కళ్ళే వస్తారు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా థైరాయిడ్ ఇష్యూస్, డయాబెటిక్ ఇష్యూస్, ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవుతుంటుందని చెప్తారు, బ్యాక్ ఏక్ వచ్చిందని చెప్తుంటారు. థైరాయిడ్, డయాబెటీస్ ఇవన్నీ ఏంటంటే PCOS ఇవన్నీ ఏంటంటే 1 by 1 లింక్డ్ అనమాట. ఒక నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఒకటి హెడ్ కిందకి రావాలి, ఒకటి కింద డైలేట్ అవ్వాలి, 10 centimeters డైలేట్ అవ్వాలి. థర్డ్, ఈ ప్రాసెస్ లో హార్ట్ బీట్ కంటిన్యూస్ గా నార్మల్ ఉండాలి. ఈ మూడిట్లో ఏది జరగకపోయినా డెలివరీ చేస్తున్నప్పుడు బిడ్డ అడ్డం తిరిగింది, పొజిషన్ మారిపోయింది, లేకుంటే పేగులు మెడకు చుట్టుకున్నాయి. కార్డ్ అరౌండ్ నీకు ఏమవుతుందంటే నార్మల్ డెలివరీని డిలే చేస్తూ ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ అయ్యి మీ దగ్గరకు వచ్చి అబార్షన్ చేయించుకోవడం కానీ ఇట్లాంటివి అడుగుతుంటారు కదా, సో ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా డీల్ చేస్తారు? బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ అని అంటే ఫస్ట్ నేను అందరికీ చెప్పాలనుకుంది, వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక పిల్ వేసుకుంటే అయిపోతుంది. యూసేజ్ ఆఫ్ ఐపిల్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది. బేబీ పుట్టాక నేను లావ్ అయ్యానని చెప్పేసి నా మీద వేలెత్తి చూపిస్తున్నారు. సో ఇవి ఒక ఫిమేల్ మనసుని చాలా బాధ పెడుతున్నాయి. అంటే ఆ 9 month పీరియడ్ తర్వాత మళ్ళీ బేబీతో ఎంజాయ్ చేసే టైంలో ఈ క్వశ్చన్స్ వస్తున్నందుకు. ప్రెగ్నెన్సీ తర్వాత ఏమవుతుంది అంటే తింటానే ఉంటాం. ఇట్స్ నాట్ రాంగ్, ఎందుకంటే మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా ఎనర్జీ, క్యాలరీస్ ఆ వర్క్ అవుతుంది. అండ్ సడన్లీ యూ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. నువ్వు సడన్ గా నువ్వు వేసుకునే బట్టలు ఏమి పట్టవు. అండ్ పీపుల్ ఎవ్రీవన్ ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బాగా లావ్ అయిపోయావు. ఏ రోజన్నా ఒక కేసుని డీల్ చేసినప్పుడు ఆ హై వచ్చిందా? సో నాకు ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే యాజ్ ఎ హై రిస్క్ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్ ఇప్పుడు నేను ఆ 5th month క్రాస్ అయ్యి లాస్ట్ వరకు తీసుకురావాలి. ఇనిషియల్ స్కాన్లో అనమాట రిస్క్ ఆఫ్ IUGR అంటే బేబీ చిన్నగా పుట్టే ఛాన్స్ 1 in 7 ఉంది. చాలా హై రిస్క్ అనమాట. బేబీ గర్ల్ అనమాట. వెన్ ఐ గేవ్ దాట్ ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. చాలా మంది కంటెంట్ని చూస్తున్నారు, వెళ్తున్నారు, బట్ కొంతమంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ఇంత కంటెంట్ని మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని నుంచి వచ్చే ఎనర్జీ అనేది మాకు ఇంకా బూస్టప్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కీప్ షోయింగ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఎవ్రీ టైమ్. ప్రతి ఒక్క కపుల్ కూడా ఈ రోజులలో ప్రెగ్నెన్సీ కోసం ఎంతో ట్రై చేస్తున్నారు. కానీ మేజర్గా ప్రెగ్నెన్సీ విషయంలో ఎన్నో డ్రాబ్యాక్స్ అయితే ఈ రోజున్న జనరేషన్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఒకప్పుడు మనం చూసుకుంటే నార్మల్ డెలివరీస్ చాలా ఎక్కువగా ఉండేటివి, కానీ ఈరోజు ఎక్కువగా సిజరిన్ జరుగుతున్నాయి. అసలు ఈ ప్రెగ్నెన్సీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రెగ్నెన్సీలో ఎన్ని సైకిల్స్ ఉంటాయి? మిస్క్యారేజ్ కానీ ఆపరేషన్స్ కానీ ఎందుకు అవుతుంటాయి? కొన్నిసార్లు తల్లా బిడ్డ అనే సిచ్యువేషన్స్ ఎందుకు క్రియేట్ అవుతుంటాయి? ఇలాంటి చాలా డౌట్స్ మనలో ఉంటాయి కదా. సో మీ అందరి కోసమే ఈ పాడ్కాస్ట్లో ఎన్నో టాపిక్స్ అయితే మనం కవర్ చేసామండి. సో డాక్టర్ వచ్చేసి డాక్టర్ మైత్రి శరణ్, సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్. ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 1000+ గైనిక్ సర్జరీస్ కూడా తను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ ఈ ఇంటర్వ్యూలో ఎన్నో టాపిక్స్ అయితే మనం కవర్ చేసాము. ఇక లేట్ చేయకుండా పాడ్కాస్ట్ మొత్తం చూసేయండి. మీ హానెస్ట్ రివ్యూని కూడా కమెంట్ చేయండి. హాయ్ మేడం. హాయ్ సుధీర్. యా, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. యా, ఫస్ట్ థింగ్ మేడం, హ్యాపీ మేడం మీరు మదర్ అయినందుకు. అండ్ మీ బేబీ పిక్స్ కూడా రీసెంట్గా చూసాము. కంగ్రాచులేషన్స్ మేడం ఫర్ బికమింగ్ మదర్. యా, లైఫ్లో ప్రతి ఒక్కరు డాక్టర్ అవ్వాలనుకుంటారు, బట్ ఆ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. సో మీ జర్నీ ఒక చైల్డ్హుడ్ నుంచి డాక్టర్ వరకు ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, సో ఫస్ట్ నుంచి నాకు సివిల్స్లో వెళ్ళాలని ఉండేది మోర్ దెన్ డాక్టర్. ఓకే. సో మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఐ థాట్ ఐ చేంజ్ టు అండ్ బికమ్ డాక్టర్. సో ఫస్ట్ నుంచి ఐఎమ్ లైక్ లిటరలీ హార్డ్ వర్కింగ్ అండ్ ఎలా అయినా డాక్టర్ అవ్వాలి అనేది ఉండేది. సో ఫస్ట్ ఐ గాట్ ఇన్ టు SRM మెడికల్ కాలేజ్ చెన్నై. దాని తర్వాత ఐ స్టడీడ్ అండ్ ప్రిపేర్డ్ ఫర్ PG. తర్వాత KMC మణిపాల్ వచ్చింది. దాని తర్వాత అగైన్ 2 years ఐ గాట్ ఇన్ top 10 అండ్ ఐ హ్యావ్ చూస్డ్ సెయింట్ మార్తాస్ బెంగళూరు.
ఓకే. సో ఇలా నా ఓబీజీ తీసుకోవడం అయింది. ఇనీషియల్గా నాకు ఓబీజీ అనేది అసలు నచ్చేది కాదు. సో ఆల్వేస్ మై ఫేవరెట్ వాజ్ మెడిసిన్ అండ్ దెన్ పీడ్స్, బట్ సమ్హౌ ఐ గాట్ ఇన్ టు ఓబీజీ. దట్ క్రెడిట్ గోస్ టు మై మామ్. కానీ ఇనీషియల్గా కష్టంగా ఉండేది, బట్ లేటర్ ఆన్ I started loving it when we deliver babies. అంత లవ్ వేరే ఏ బ్రాంచ్లో దొరికేది కాదేమో. దట్ రియలీ లవింగ్ అండ్ స్లోలీ ఐ స్టార్టెడ్ ఇంట్రెస్ట్ అండ్ నౌ ఐ లవ్ ఓన్లీ ఓబీజీ, I guess. ఓకే. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మేడం? I have totally 8 to 9 years experience. 9 years of experience. Yes, Almost from the PG time. Yeah. ఎన్ని డెలివరీస్ మీరు చేసిండొచ్చు ఆల్మోస్ట్, అంటే అప్రాక్సిమేట్ యావరేజ్ నెంబర్ అయినా? సో ఇట్స్ మోర్ దెన్ థౌజండ్సే ఉంటుంది, ఎందుకంటే ద కాలేజెస్ ఐ హ్యావ్ స్టడీడ్ అక్కడి నుంచి చూసుకుంటే ఇట్స్ మోర్ దెన్ 1000 ఇట్ విల్ బి. బికాస్ మార్తాస్లో ఉన్నప్పుడు అయితే వీ యూస్ టు డెలివర్ ఆల్మోస్ట్ ఎవ్రీ డ్యూటీలో 10 డెలివరీస్ అలా ఉండేవన్నమాట. పర్ డే? ఎస్, పర్ నైట్ అనుకోవచ్చు. పర్ నైట్ కూడా? యా, దట్ వాజ్ హెక్టిక్ పీరియడ్. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటేనే హెక్టిక్ పీరియడ్. అండ్ సెయింట్ మార్తన్ ఐ హ్యావ్ చూజన్ ఈజ్ లైక్ ఆబ్స్టెట్రిక్స్ అనమాట. ఆల్మోస్ట్ 13 డ్యూటీస్ ఉండేవి మాకు మంత్లీ. అండ్ దట్ యూస్ టు బి లైక్ ఆ డ్యూటీ అంటే ఏదో వచ్చి వెళ్ళిపోయి ఉండేది కదా. ఇట్ యూస్ టు డెలివర్ ఆల్మోస్ట్ 10 లైక్ దాట్ ఓవరాల్. బై ద మార్నింగ్ వీ యూస్ టు హ్యావ్ టోటలీ 10 డెలివరీస్ లైక్ దాట్. ప్రతి ఒక్క రోజు ఒక డెలివరీలో ఒక కొత్త బేబీకి లైఫ్ ఇస్తారు. ఆ పేరెంట్స్ ఎమోషన్స్, అది సాడ్ టీయర్స్ కానీ హ్యాపీ టీయర్స్ కానీ ఎన్నో చూసి ఉంటారు కదా. అండ్ బేసిక్గా డాక్టర్ అనేసరికి అందరు అనేది ప్రొఫెషన్కి ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ కొంచెం దూరం పెట్టాలి, లేదంటే కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంటుంది అంటారు. సో మీరు మీ ప్రొఫెషనల్గా అండ్ ఎమోషనల్గా ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు మేడం మీ వర్క్ని? సో దట్స్ వాట్ when it comes to obstetrics gynae compared to other departments ఏంటంటే ఇక్కడ హ్యాపీ తీసుకుంటాము, ఒక్కొక్కసారి మిస్క్యారేజెస్ అలాంటివి అయినప్పుడు సాడ్ కూడా తీసుకుంటాం. వి అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ దోస్ థింగ్స్ యాక్చువల్లీ ఇనీషియల్లీ ఉండేది. అది అంటే ఏది తీసుకోవాలో ఏది తీసుకోవద్దో అర్థమయ్యేది కాదు. అండ్ వీ యూస్ టు ఫీల్ బ్యాడ్ ఫర్ సో లాంగ్ టైమ్. స్లోగా మెచ్యూరిటీ వల్ల వీ అండర్స్టాండ్ లైక్ ఓకే ఇది దిస్ ఈజ్ ఫైన్, వీ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని కొంచెం వీ అండర్స్టూడ్ అండ్ వీ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ ప్రాపర్లీ. స్లోగా ఎమోషనల్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే షేరింగ్ టు ద ఫ్రెండ్స్, టేకింగ్ ఇట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్, ఇంకా సొంతంగా మనం లైఫ్లో పాజ్ చేయడం, వీ థింక్ అబౌట్ ఇట్. అండ్ మీ కెరియర్లో ఇప్పటిదాకా అంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, అరే నేను ఇందుకోసమే డాక్టర్ అయ్యాను, ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మూమెంట్స్ వస్తాయి, హై మూమెంట్స్. సో మీకు ఇంత ప్యాటర్న్ జర్నీలో ఏ రోజన్నా ఒక కేసుని డీల్ చేసినప్పుడు ఆ హై వచ్చిందా? ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే చాలా కేసెస్కి హై వచ్చింది. ఆ హై రావడం వల్లే రోజు వీ విల్ వర్క్, బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు స్టే అవేక్ ఇన్ ద నైట్స్. అంటే ఆబ్స్టెట్రిక్స్ అంటేనే అందరూ భయపడుతుంటారు. ఈ రోజుల్లో అయితే చాలామంది ఆబ్స్టెట్రిక్స్ చూస్ చేసుకోవట్లేదు కూడా. మెయిన్లీ బికాస్ వీ హ్యావ్ టు గెట్ అప్ ఎట్ 2 o'clock. సరే అంతా బాగుంది కదా, టుడే విల్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్ అని పడుకున్న రోజు జస్ట్ విత్ ఇన్ ½ an hour లేచిన డేస్ ఉన్నాయి. ఓకే. ఎస్, అంటే నా ప్రెగ్నెన్సీ లాస్ట్ డే వరకు కూడా నేను వర్క్ చేశాను. సో డ్యూరింగ్ ఎస్పెషల్లీ ఇన్ జాన్ ఇట్ వాస్ వెరీ హెక్టిక్ అనమాట. అంటే నా డెలివరీ డేట్ కూడా జాన్లోనే. సో ఇట్ యూస్ టు నాట్ బీ వెరీ ఈజీ. అంటే ఓకే ఫైన్, ఇవాళ మంచి డిన్నర్ చేసాము, చలో డ్యూరింగ్ మై బర్త్డే సో మెనీ టైమ్స్ నేను ఇలా రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్న టైంలో కూడా ఐ గెట్ కాల్స్ అండ్ ఐ హ్యావ్ టు రష్. సో ఏదైనా కేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీకు బాగా హై ఇచ్చిన? యా, చాలా ఉన్నాయి. రీసెంట్ గా అయితే ఎస్, ఒక కేస్, ఒక కపుల్ వచ్చారు. దే హ్యావ్ ఫెయిల్డ్ IVF ప్రెగ్నెన్సీస్ అండ్ ప్రీవియస్ 3 miscarriages. ఆ లాస్ట్ 2 miscarriages అయితే 5th month లోనే మిస్క్యారేజ్ అయ్యి సర్వైకల్ స్టిచ్ కూడా వేశారు. అయినా కూడా మిస్క్యారేజ్ అయిందనమాట. అంటే 5th month మిస్క్యారేజ్ వీ కాల్ ఇట్ యాజ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్, అంటే సర్విక్స్ లూజనింగ్ వల్ల అని అంటారు. సో అయినా కూడా స్టిచ్ చేసినా కూడా ఆగలేదన్నమాట. సో దే కేమ్ టు మీ దట్ దే ఆర్ వరీడ్ అబౌట్ 2 things. ఫస్ట్, దే ఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్. సెకండ్, ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా ఏంటి అని. సో ఐ హ్యావ్ కౌన్సిల్డ్, దెన్ దే హ్యావ్ come within 1 or 2 months that they have positive pregnancy IVF వల్ల అని. సో నాకు ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే యాజ్ ఎ హై రిస్క్ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్, ఇప్పుడు నేను ఆ 5th month క్రాస్ అయ్యి లాస్ట్ వరకు తీసుకురావాలి ఒకటి.
సెకండ్ తన ఇనీషియల్ స్కాన్లో అనమాట రిస్క్ ఆఫ్ IUGR అంటే గ్రోత్ ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటాం. అంటే బేబీ చిన్నగా పుట్టే ఛాన్స్ 1 in 7 ఉంది. ఇప్పటి వరకు నా కెరియర్లో నేను 1 in 7 రిస్క్ చూడలేదు. అంటే 7 మెంబర్స్లో ఒకరికి ఖచ్చితంగా ఉంటుందని, అది చాలా హై రిస్క్ అనమాట. సో ఐ హ్యావ్ టు మేనేజ్ 2 things యాజ్ అ హై రిస్క్. అండ్ థర్డ్ షీజ్ IVF ప్రెగ్నెన్సీ. సో ఈ 3 కండిషన్స్ నేను పెట్టుకొని ఐ హ్యావ్ టు సమ్హౌ ప్రీటర్మ్ని క్రాస్ చేసి టర్మ్ వరకు తీసుకొచ్చి వాళ్ళకి బేబీ ఇవ్వడం అనేది మెయిన్ గోల్. సో ఫైనల్లీ కానీ ఈ కేసులో చూస్తే ఆల్రెడీ తనకి స్టిచ్ ముందు వేసినా ఫెయిల్ అయింది. సో ఈ ప్రెగ్నెన్సీలో నేను ఏం స్టిచ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. నేను మళ్ళీ రిపీట్గా వేస్తే ఏం ఉండదు కదా. సో కొంచెం అడ్వాన్స్డ్ స్టిచెస్ గురించి ఆలోచించి దెన్ ఐ హ్యావ్ కమ్ అప్ విత్ శిరోద్కర్ మోడిఫైడ్ స్టిచ్. అది వేసిన తర్వాత ఆల్మోస్ట్ 5th month వచ్చేసరికి ఐ వాజ్ డ్యూరింగ్ మై టర్మ్. మీరు ప్రెగ్నెంట్? అంటే నా డెలివరీ టైంకి వచ్చేసింది. ఐ వాజ్ రియల్లీ వరీడ్. అంటే తనకి ఒక్కరోజు అయినా క్రాస్ అయితే అంటే అది క్రాస్ అవ్వాలి అనేది మా ఏం ఉండేది. అండ్ ఎవ్రీ బీట్ ఎవ్రీ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హర్. ఓకే, సో అల్టిమేట్గా తనకి ఇంజెక్షన్స్ పెట్టాను. మొత్తం హోల్ డైట్ నేనే ప్రోటీన్ డైట్ కూర్చొని ఐ జస్ట్ క్యూరేటెడ్ ఫర్ హర్. అండ్ ఫైనల్లీ we reached up to 37 weeks, 36+ weeksకి వాటర్ తగ్గడం వల్ల I have to take for emergency C-section and baby girl అనమాట. when I gave that I felt really happy. అంటే లాస్ట్ 2 అంత కష్టంగా ఉన్నది అండ్ వన్స్ దే గాట్ ద బేబీ దే వర్ రియల్లీ హ్యాపీ. అలాంటివి మంచిగా అనిపిస్తాయి. లైక్ ఐ హావ్ టు డూ మోర్ అని. మీ ఇన్స్టాలో కూడా స్టోరీస్ చూస్తుంటాను. బేబీ రాగానే ఆ డేట్ తో ఒక స్మైల్ తో మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ మదర్ కన్నా మీరే ఇంకా మదర్ లాగా తీసుకొని ఎంజాయ్ చేస్తారు. అరే నేను జన్మనిచ్చాను. సో బేసికలీ ఇన్స్టాలో నేను ఆ స్టోరీస్ ఎందుకు పెడతానంటే ఐ వాంట్ టు ఇన్స్పైర్ ఉమెన్. ఓకే, యా, ఇట్స్ నాట్ లైక్ అంటే ఇప్పుడు నేను పెట్టినప్పుడు నాకు చాలా మెసేజెస్ వస్తాయి. మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంటే ఇది అవుతుందా? ఎస్, అఫ్ కోర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూజువల్లీ కార్డ్ అరౌండ్ ద నెక్ అంటే అంబలికల్ కార్డ్ అరౌండ్ ద నెక్ ఉంటే నార్మల్ డెలివరీ అవ్వదు అని ఒక పెద్ద మిత్ ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే స్కాన్స్లో అంబలికల్ కార్డ్ చూసేసి దే విల్ టెల్ నీకు C-section చేయాలి అని అంటారు. సో వెన్ ఐ సే లైక్ అసలు అంబలికల్ కార్డ్ అరౌండ్ ద నెక్ ఈజ్ నాట్ మై క్రైటీరియా, మనం ఇప్పుడు నార్మల్ డెలివరీ ట్రై చేద్దామంటే పేషెంట్స్ విల్ సే మేడం ఇది సెక్షన్ కదా, ఎలాగో సెక్షన్ అవుతుంది కదా అంటారు. అలా 2 loops ఆఫ్ కార్డ్ కూడా మేము నార్మల్ చేసాం. సో వెన్ ఐ పోస్ట్ దట్ ఇఫ్ యూ సీ నేను ప్రతిదానికి ఒక హిస్టరీ పెడతాను. అంటే షీ కేమ్ విత్ అంటే జస్ట్ నాట్ లైక్ డెలివర్డ్ బేబీ. తన హిస్టరీ పెట్టినప్పుడు ఏంటంటే చాలా మంది కనెక్ట్ అవుతారు. ఓకే ఇది ఇలానా, ఓకే ఐ కెన్ ఆల్సో డూ. ఈవెన్ సమ్ టైమ్స్ ఐ కీప్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ. సో టు అండర్స్టాండ్ దట్ ఓ ఈ వెయిట్లో కూడా డెలివరీ అవ్వచ్చు అని. అండ్ ఐ కీప్ ఎంకరేజింగ్ వాకింగ్ ఎక్సర్సైజ్ తిని బాగా చేసింది అని. సో ఆల్ దీస్ థింగ్స్ నా సోషల్ మీడియా అంటే ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ పాజిటివ్. ఎగ్జాక్ట్లీ. సో ప్రతిదీ ఐ ఎంకరేజ్ సో అదర్ పీపుల్ గెట్ మోర్ ఎంకరేజ్డ్ అండ్ డూ దోస్ థింగ్స్. బట్ మీరు నార్మల్ సర్జరీస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. బట్ ఈ రోజులలో చాలా మంది నా చుట్టూ ఉన్న వాళ్ళనే నేను గమనించాను, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా సర్జరీకి వెళ్ళిపోతారు నార్మల్ డెలివరీ కన్నా. ఎందుకు మేడం? అంటే నార్మల్గా బేబీని తీసే డేస్ ఎక్కువగా ఉండే ఆ రోజులలో మనం చూసేవాళ్ళం. బట్ ఈ సర్జరీ చేసి బేబీని తీసేది ఎంతవరకు బెనిఫిట్ అంటారు మదర్కి? సో మనకి బేబీ బయటికి రావాలంటే మనకి 2 ways. ఒకటి నార్మల్ డెలివరీ, ఒకటి సిజేరియన్. ఎగ్జాక్ట్లీ. బోత్ ఆర్ పెయిన్ఫుల్. అంటే నార్మల్ ఏంటంటే ఆ టైంలో పెయిన్ఫుల్, తర్వాత చాలా కంఫర్ట్గా ఉంటారు. సిజేరియన్ ఆ టైంలో రిలాక్స్గా ఉంటారు, తర్వాత పెయిన్ ఉంటుంది. సో బోత్ ఆర్ నాట్ ఈజీ. సో ఒక మదర్ టు గో త్రూ దాట్ రెండిట్లో ఫస్ట్ థింగ్ కౌన్సిలింగ్ నా ప్రకారం. ఓకే, పేషెంట్స్కి ఎలా అయిపోయిందంటే నార్మల్ అంటే నొప్పి ఎక్కువ ఉంటుంది, నార్మల్ అంటే భయం వేస్తుంది, ఇలాంటివి వాటితో ఫస్ట్ దే గో బ్యాక్. ఓకే, ఫస్ట్ ప్రాపర్ కౌన్సిలింగ్ ఒకటి. సెకండ్ ఎంత ఇంపార్టెంట్ అంటే వాకింగ్ ఎక్సర్సైజెస్. ఎందుకంటే మన ఇండియాలో 70% ఉమెన్ డోంట్ డూ ఎనీ వాకింగ్ ఎక్సర్సైజెస్ ప్రయర్ బికమింగ్ ప్రెగ్నెన్సీ. అంటే వాళ్ళు హౌస్ హోల్డ్ వర్క్స్, ఆఫీస్కి వెళ్ళడం అన్నీ చేస్తారు, బట్ దే డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు యోగా, వాకింగ్, ఎనీథింగ్. ఈ రోజు వస్తారు కదా. సో
ఒక 20-30% మాత్రమే యాక్టివ్గా ఉంటారు. సో వాళ్ళని నేను చూసినప్పుడు ఆ 20-30% కూడా ఇవన్నీ చేస్తారు కదా, దే థింక్ లైక్ బక్కగా అవ్వడానికే చేస్తున్నారు, మనకెందుకు ఫిట్నెస్ అనుకుంటారు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ వేర్ ఇస్ ద ఫిట్నెస్. సెకండ్ థర్డ్ ఏంటంటే మన పాత వాళ్ళతో కంపేర్ చేస్తే, సో పాత వాళ్ళకి దే యూస్ టు హ్యావ్ ఇండియన్ టాయిలెట్స్. సో స్క్వాటింగ్ కానీ అది ఫ్రీక్వెంట్గా ఉండేది. సో మనం ఇప్పటికి వచ్చేసరికి వీఆర్ నాట్ ఈవెన్, యాజ్ ఐ సెడ్, నో ఎక్సర్సైజ్, నో వాకింగ్, నో స్క్వాటింగ్, నాట్ ఊడవడాలు ఉండట్లేదు, మాపింగ్, కొంచెం గారాబం చేస్తారు. యా, ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్, యూనో, అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయిందని చెప్తున్నాను. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల కూడా బాడీ అంత కోఆపరేట్ చేయదు అని వీళ్ళే ఫిక్స్ అయిపోతారు. సో సడన్ గా అసలు వాకింగ్ చేయని వాళ్ళు ప్రెగ్నెన్సీలో వాక్ చేయంటే ఇట్స్ నాట్ ఈజీ, రైట్? అందుకే నేను ఏం చేస్తానంటే, ద టైమ్ దే ఎంటర్ ఇన్ టు మై క్యాబిన్, ఫస్ట్ ఐ విల్ టెల్, నువ్వు నా దగ్గరకు వచ్చాక డిఫరెంట్, ఇంతకుముందు డిఫరెంట్. ఐ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ 2 things. ఒకటి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ, నువ్వు ఎక్కడున్నా 30 minutes వాకింగ్ చేయి, అండ్ దే హ్యావ్ టు అప్డేట్ ఇన్ మై గ్రూప్, వాట్సాప్ గ్రూప్. సెకండ్, ఫుడ్ అయితే నేను అందరికీ ఐ కీప్ ఆన్ టెల్లింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఎందుకంటే వాళ్ళకి అంత ఐడియా ఉండదు. ఇంకా అంతలో సౌత్ ఇండియన్స్ అంటేనే వీట్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఆల్రెడీ మన సౌత్ ఇండియా డయాబెటీస్లో నెంబర్ 1. అవును. ఇంకా ఈ రోజుల్లో స్ట్రెస్, ఫుడ్, ఇంకా మీకు తెలిసిందే ప్రెగ్నెన్సీ అంటే ఎక్కువ తినాలి, ఇద్దరికి తినాలి. అండ్ మీరు కూడా ఎక్కువగా ఐరన్, కాల్షియం వీటి గురించి ఎక్కువగా ఏ ఫుడ్ తినాలని కూడా రీల్స్ పెడుతుంటారు. ఎస్, బికాజ్ నా ప్రెగ్నెన్సీ తర్వాత నేను చాలా కాంప్లికేటెడ్గా ఫీల్ అయింది ఫుడ్ అండి. సో ఫుడ్ వాజ్ మై రియల్లీ, ఏం తినాలి ఏం తినద్దు అనేది అంత తెలిసినా కూడా డిఫికల్ట్ అయిపోయింది. ఓకే, బికాజ్ యునో యూ కెన్ నాట్ ఈట్ టూ మచ్, సేమ్ టైమ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద బేబీ. ఇక్కడ ప్రతిరోజు మనం ఏదైనా తినాలి అంటే క్రేవింగ్స్ ఉంటాయి, అది కూడా క్రేవింగ్స్ అనేది కూడా ఇట్స్ నాట్ రియల్ యాక్చువల్లీ. ఓకే, ఎస్. సో మనం క్రేవింగ్స్ ఉన్నాయనో లేవనో, లేకపోతే ఇద్దరు ఉన్నారని డబల్ తినాలి, ఇవన్నీ ఐ వాంట్ టు బ్రేక్ దోస్ మిత్స్. అలా ఏం ఉంటుంది. సి, ఇఫ్ యు ఆర్ 50 kgs, no, you require 50 grams of protein. అంటే 1 kgకి 1 gram మినిమం తినాలి. సో 50 grams ఆఫ్ ప్రోటీన్ తినాలి అని నేను చెప్పినప్పుడు పేషెంట్ ఆన్సర్ ఏమిస్తుంది అంటే, మేడం నేను ఒక ఎగ్ తింటాను రోజు, అది తింటాను, ఇది. సో 1 egg మాక్సిమం 6 grams ఉంటుంది. సో వేర్ యూ విల్ గెట్ 50 grams ఎవ్రీ డే? సో వాళ్ళకి కరెక్ట్గా ఫుడ్ గురించి సరిగ్గా మనకు తెలిస్తే సగం ప్రాబ్లమ్స్ పోతాయి. ఎగ్జాక్ట్లీ. సో బిఫోర్ గోయింగ్ టు సబ్జెక్ట్ మేడం, ఫస్ట్లోనే నేను ఇంటర్లో ఒక మాట చెప్పాను, అంటే ఒకప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పెద్దకి మినిమం 10 మంది, 7 మంది, డజన్ మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు. బట్ ఎరా పోయే కొద్దీ కౌంట్ తగ్గిపోయింది. లాస్ట్కి ఒక్కరిని కూడా జన్మనిస్తారా లేదా అనే క్వశ్చన్ మార్క్లో ఈరోజు చాలామంది కపుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ ఫ్లా అంటే ఇది డౌన్ఫాల్ అనుకోవాలా ఏంటి? సో అప్పట్లో అంటే లైక్ యూ సెడ్ 7 to 8 అంటే ఒక్కొక్క ప్రెగ్నెన్సీ 1 year, ఆల్మోస్ట్ 9 months. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే 7 years లైఫ్ స్పెండ్ చేసేవాళ్ళు, రైట్? ఇప్పుడు వచ్చేసరికి ఉమెన్ ఆర్ వర్కింగ్ ఎవ్రీవేర్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు మెన్. అంటే మెన్కి ఉమెన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు వర్కింగ్ స్టైల్లో. ఇప్పుడు మీరు చూస్తే సునీత విలియమ్స్ వీళ్ళందరూ దే వెంట్ టు స్పేస్, వీఆర్ డూయింగ్ ఈక్వల్లీ. సో అలాంటప్పుడు మనం ఒక 7 years పక్కన పెట్టి లైఫ్ ఉండాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్. సో ఈక్వల్గా ఉండాలి అంటే మనం కూడా ఈక్వల్గా చదవాలి, ఈక్వల్గా పనిచేయాలి. సో వేర్ ఇస్ ద టైమ్ ఫర్ ఎవ్రీ వన్? సో డౌన్ఫాల్ అనను, ఇట్ విల్ బి ఎ మోడిఫికేషన్ ఆఫ్ లైఫ్. కొన్నిసార్లు కొన్ని కపుల్స్ అయితే అసలు నాకు పిల్లలు కూడా వద్దు అని ఫిక్స్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ దాంట్లో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వాట్ మేడ్ టు థింక్ లైక్ దాట్ అంటే మనం జస్ట్ జడ్జ్మెంట్ ఇవ్వలేము ఎందుకు నీకు పిల్లలు వద్దా అని. బట్ యునో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ బ్యాక్ ఆఫ్ దేర్ మైండ్. ఆ డెసిషన్కి వచ్చారు అంటే వాళ్ళకి డెఫినెట్లీ ఒక స్టోరీ ఉండే ఉంటుంది. బట్ కంపారిటివ్ సింగిల్ చైల్డ్కి ఎందుకు వచ్చారు అంటే నేను చెప్పినట్టు, సో ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే లేట్గా మ్యారేజ్ అవుతుంది. అవును. సో లేట్గా మ్యారేజ్ అయితే మనకి టైం ఎక్కడ ఉంటుంది? 30-35, ఇప్పుడు ప్రెగ్నెన్సీ 35, కొంతమంది అయితే 40కి కూడా వెళ్ళిపోతున్నారు. సో ఈ టైం స్పాన్లో ఇంకా ఇద్దరు అంటే కష్టం, ఒక్కళ్ళు వితౌట్ ప్రాబ్లం పుట్టడమే కష్టం అన్నట్టున్నారు, అందులో 2.
అండ్ సెకండ్ యూ హ్యావ్ టు బ్రేక్ యువర్ కెరియర్. సో అంటే కొంతమంది అనుకుంటారు సపోర్ట్ సిస్టమ్ లేని వాళ్ళు. థర్డ్, సింగిల్ ఫ్యామిలీస్. ఇంతకుముందు అంటే పిల్లలు పుట్టాక హోల్ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళని బాగా చూసుకోవడానికి, ఇమీడియట్గా వీళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు. బట్ ఇప్పుడు అలా లేదు కదా. అందరూ నాకు వచ్చే కపుల్స్ అయితే నార్త్ సైడ్ నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, దే వాంట్ టు బీ విత్ హస్బెండ్ ఓన్లీ. ఇంతకుముందు ఎలా ఉండేది, ప్రెగ్నెంట్ అయితే మదర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు బాగా చూసుకోవడం, మళ్ళీ డెలివరీ అవుతారు. ఆ సిస్టమ్స్ అన్ని మాడిఫై అయిపోయాయి. పేషెంట్స్ ఆల్సో లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్సో వాంట్ టు బీ విత్ దేర్ హస్బెండ్స్. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఇంకోటి మేడం, అంటే ఎంతమంది పిల్లలు పుట్టినా ఒకప్పుడు రేషియోలో చూసుకున్నా సరే ఎక్కువ ఫెయిల్యూర్స్ అనేటివి లేవు. బట్ ఈ రోజు ఉన్న దాంట్లో ఈమె ప్రెగ్నెంట్ అయిందని చెప్పే గుడ్ న్యూస్ కూడా ఎందుకు పిల్లలు పుట్టాక చెప్దాము మళ్ళీ ఏం జరగవచ్చు అనే బ్లాంక్ లో కూడా పడిపోతున్నారు. ఈ పర్సనల్ ఫెయిల్యూర్ కి రీజన్ ఏంటి? ఫస్ట్ సేమ్ ఒకటి ఇంపార్టెంట్ ఏజ్. ఓకే, అండ్ మనకి తక్కువ టైం అయిపోతుంది. అంటే మనం డిసైడ్ అయ్యి ఫైనలైజ్ అయ్యి పెళ్ళి చేసుకుని పిల్లలు అనాలి అని డిసైడ్ అయ్యే టైం చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ తక్కువ టైంలో ఏమవుతుంది, అరే ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్స్ అనేవి ఏజ్ రిలేటెడ్ కావచ్చు, స్ట్రెస్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఏదైనా కపుల్ అలా చెప్పారు అంటే వాళ్ళకి ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు. సో దే డోంట్ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్, ఆర్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఏమైపోతుందంటే వెన్ కంపేర్ టు దట్ టైం, మీరు అడిగినట్టు 6 to 7 అన్నారు, వాళ్ళ ఏజ్ కూడా అప్పుడు 20 మనం చూస్తే ఎర్లీ మ్యారేజెస్. అండ్ వాళ్ళకు ఇప్పుడు ఏంటి మెచ్యూరిటీ అంటే సూపర్ క్లారిటీ వచ్చింది, అది కూడా ఒక్కొక్కసారి మంచిది కాదు. సో ఆల్ దిస్ ఆ ఇన్నోసెన్స్ ఇప్పుడు లేదు. లైక్ ఆల్ థింగ్స్ ఆర్ చేంజింగ్, లైఫ్ స్టైల్ కావచ్చు, ఏజ్ కావచ్చు, ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అయిపోయాయి. సో పీపుల్ డోంట్ వాంట్ టు హ్యావ్ టూ మెనీ కాంప్లికేషన్స్ ఇన్ దేర్ లైఫ్. అండ్ ఇందులో కూడా మేడం అంటే చాలా యంగ్ ఏజ్ లోనే కొంతమంది ఫీమేల్ కి ప్యూబర్టీ ఇష్యూస్ వస్తున్నాయి. చాలా యంగ్ ఏజ్ లో, అంటే ఒకప్పుడు ఒక లైన్ అన్న గీసేవాళ్ళు, ఈ ఏజ్ లో ఇలా వస్తుంది, మనం ఇలా చేయాలి, సాంప్రదాయం ఏదన్నా ఉంటాయని. బట్ ఇప్పుడు లాటరీ, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియట్లా. దట్స్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు యూజువల్లీ ప్యూబర్టీ ఎర్లీ అంటే less than 8 years అంటాం. ఓకే, సో less than 8 years ప్యూబర్టీ ఎందుకు వస్తుంది? ఒకప్పుడు మెనార్కీ అంటే మంచిగా 14 years అంటే 11 to 14 years అలా ఉంది. ఫస్ట్ థింగ్ నేనైతే జంక్ ఫుడ్కి చెప్తాను. పిల్లలు చాలా జంక్ ఫుడ్ ఎక్కువ తినేస్తున్నారు. ఓకే, ఒబీస్ పిల్లలకి పేరెంట్స్ కూడా తినిపిస్తున్నారు. అంటే అది ఒక నార్మల్ అయిపోయింది. అంటే బిలో 8 years అంటే మాక్సిమం వీళ్ళ నుంచి కూడా ఉంటుంది కదా. ఇంట్లో లైఫ్ స్టైలే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం నేర్పించే దాన్ని బట్టే వాళ్ళు మనం పెరుగుతాం. మనం కూడా అలానే పెరిగాం, ఇలా తినాలి ఇలా తినద్దు. ఇప్పుడు మనం కొంతమంది దే డోంట్ ఈట్ దిస్ అంటే ఇంట్లో మన రిలీజియస్ కావచ్చు, ఇంట్లో చెప్పే లైఫ్ స్టైలే మనం ఫాలో అవుతాం. దెర్ ఈస్ నో డిఫరెన్స్. మనం కొత్తగా వెళ్ళి నేర్చుకోము. యూజువల్లీ పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఫస్ట్ ఏంటంటే జంక్ ఫుడ్స్ బాగా తినడం. అంటే ఇప్పుడు బయట షాపింగ్కి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా, లేదు పేరెంట్స్ బిజీగా ఉన్నా, ఇప్పుడు ఎక్కడ చిన్నపిల్లలు కూడా స్విగ్గీ ఇవన్నీ ఫోన్లు వాడుతూ ఉంటారు. సెకండ్, కోవిడ్ తర్వాత అనొచ్చు, ముందు అనొచ్చు, మనం ఆడుకున్నంత వాళ్ళు ఆడుకోలేదు. మనము ఇన్ ద సెన్స్ దో వీఆర్ ఇన్ 20-30s, మనం ఇప్పుడు చూస్తే 10 years పిల్లలు స్కూల్స్ అన్నీ ఆన్లైనే ఉన్నాయి. వేర్ ఈస్ ద స్కోప్ టు ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్? మనకి స్కూల్స్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది, లాస్ట్ 1 hour we used to have that టైం. ప్లే గ్రౌండ్ కూడా ఉండేది మేడం, ఇప్పుడు ప్లే గ్రౌండ్ లేదు స్కూల్లో. ఫస్ట్ ప్లే గ్రౌండ్ లేదు, సెకండ్ మనకి 1 hour టైం ఉండేది, ½ an hour. సో ఫుల్గా ఆడుకునే వాళ్ళం. సో ఎక్కడ టైం ఉంది అసలు? ఉన్న ఇప్పుడు అపార్ట్మెంట్ స్టైల్ ఆఫ్ పీపుల్ అండ్ సింగిల్ ఫ్యామిలీస్, అసలు ఎక్కడ దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకి. సో ఏదో కొంతమంది పేరెంట్స్ దే ట్రై కీపింగ్ ఇన్ స్విమ్మింగ్ అండ్ ఆల్, బట్ ఎండ్ ఆఫ్ ది డే జంక్ ఫుడ్ తినడం, ఈవెన్ మిల్క్ అడల్ట్రేషన్ ఒకటి. ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంజెక్షన్స్ టు ద కౌస్ అండ్ బఫెలోస్. సో అది పిల్లలు తీసుకోవడం వల్ల అగైన్ ప్యూబర్టీస్ అనేవి ఎక్కువయ్యాయి. సో మెనీ థింగ్స్ లైక్ దిస్. బట్ యాజ్ ఎ డాక్టర్ మీ సజెషన్ ఏంటి మేడం? అంటే స్కూల్కి వెళ్ళి అమ్మాయిలు ఉండొచ్చు, అర్లీ ప్యూబర్టీ ఇష్యూస్ వచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఎనీ టిప్స్ ఆర్ సజెషన్? ఎస్, ఫస్ట్ పేరెంట్స్ కండి, ఫస్ట్ పిల్లల్ని చిన్నప్పటి నుంచే షుగర్ తినిపించడం,
లేకపోతే జంక్ ఫుడ్ అలవాటు చేయడం, ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్గా కట్ డౌన్ చేసి ఇంట్లో కూర్చోబెట్టడం, ఇవన్నీ తగ్గించి వాళ్ళకి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ గర్ల్ షుడ్ హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకు అంటే యూజువల్లీ పీరియడ్స్ పెయిన్ ఉన్నప్పుడు కూడా వీ టెల్ కీప్ ప్లేయింగ్ సమ్ స్పోర్ట్ ఆర్ సంథింగ్. చాలా మంది అనుకుంటారు ఈమె పెయిన్కి వస్తే ఇదేంటి స్పోర్ట్ ఆడమంటుంది అని. బికాస్ యువర్ థ్రెషోల్డ్ ఆఫ్ పెయిన్ విల్ ఇంక్రీజ్. అంటే ఆ తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఎస్, ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయి. ఇది చెప్పినప్పుడు వాళ్ళు ఫన్నీగా ఫీల్ అవుతారు, ఈమెంటి ఒకదానికి చెప్తే ఇంకోటి అడిగింది అని. బట్ దట్ వన్ టిప్స్ అంటే ఎస్, నెంబర్ 1 పీరియడ్స్ అనేవి నార్మల్. ఫస్ట్ దాంట్లో షేమ్ఫుల్గా ఫీల్ అయ్యేది ఏం లేదు. ఫస్ట్ ఇంట్లో కూడా అలాంటి యాటిట్యూడ్ అట్మాస్ఫియర్ ఉండాలి. అంటే వద్దు పీరియడ్స్ ఉంటే చిన్నగా మాట్లాడుకుంటారు, లేకపోతే డోంట్ ఈవెన్ డిస్కస్. ఇంట్లో మేల్ పర్సన్స్ ఉంటే దాని గురించి కొన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటే కూడా తీస్తూ ఉండే ఫ్యామిలీస్ కూడా చూసాను నేను. సో ఫస్ట్ థింగ్, ఇట్స్ నాట్ సమ్ బిగ్ టాబు, ఇట్స్ అ బయోలాజికల్ రోల్ ఆఫ్ ద బాడీ. అంటే నీ బాడీ కరెక్ట్గా ప్రిపేర్ అయిన టైంలో నీకు పీరియడ్స్ వస్తున్నాయి. పీరియడ్స్ కూడా ఏమి బ్యాడ్ బ్లడ్ కూడా కాదు, ఇట్స్ జస్ట్ హార్మోన్స్ వల్ల ఒక లైనింగ్ ఫామ్ అవుతుంది, అదే లైనింగ్ నీకు పీరియడ్స్లా వస్తుంది. అలా రావడం మంచిది యాక్చువల్లీ. సో సెకండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ట్రాక్ యువర్ పీరియడ్స్. ట్రాక్ అంటే ఏమి యాప్స్ అలా అవసరం లేదు, యూ షుడ్ నో నీకు పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా. సెకండ్, నీకు హెవీ పెయిన్ ఏమన్నా ఉందా పీరియడ్స్ టైంలో, సైకిల్స్ ఇరెగ్యులర్ ఉన్నాయా. థర్డ్, ఇంకా ఏంటి అంటే హెవీ ఫ్లో ఉందా లేదా మనం చూసుకోవాలి. ఇలాంటివి ఏమున్నా గర్ల్స్ అందరికీ చెప్పేదంటే డోంట్ అడ్జస్ట్, జస్ట్ టాక్ టు యువర్ మామ్ ఆర్ గో టు ద గైనకాలజిస్ట్. థర్డ్, హైజీన్. పిల్లలకి ఎలాంటి వాడాలి అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి మార్కెట్లో, ప్యాడ్స్ ఉంటాయి, యునో దెర్ ఇస్ మెన్స్ట్రల్ కప్స్. యూ హ్యావ్ టు టీచ్ దెమ్ హౌ టు యూజ్ ఇన్ ద స్కూల్స్. సో దానివల్ల ఒక హైజీన్ అనేది తెలుస్తుంది, వీ కెన్ రెడ్యూస్ ద ఇన్ఫెక్షన్స్. సో ఎన్విరాన్మెంట్కి ఇంపార్టెంట్గా. సో ఆల్ టుగెదర్ ఈ 3 ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. అండ్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ బ్యాడ్, ఇట్స్ యాక్చువల్లీ మేక్స్ యూ మోర్ పవర్ఫుల్. అండ్ ఈ పీరియడ్ టైంలోనే ఎక్కువ నేను వినింది కూడా మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి కొంచెం. ఆ టైంలో వాళ్ళని ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదని అంటారు. సో ఇది ఎంతవరకు ఫ్యాక్ట్? యా, దట్స్ ట్రూ. మెయిన్ ఇదంతా హార్మోన్స్ ప్లే అన్నమాట. సో ఎక్కువగా హార్మోన్ ప్లే ఉండేది ఎప్పుడు అంటే మనకి పీరియడ్స్ టైంలో. ఒకటి మంత్లీ పీరియడ్స్ మిడ్ సైకిల్లో ఉంటుంది, ఒక్కొక్కసారి పీరియడ్స్ ముందు ఆఫ్టర్ పీరియడ్స్ యూ విల్ ఫీల్ గుడ్. సో ఎక్కువగా ఉన్న ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఫ్లక్చువేషన్ వల్ల ఇది కామన్ అనమాట. సెకండ్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ మూడ్ స్వింగ్స్ అనేవి కామన్. థర్డ్, డ్యూరింగ్ పోస్ట్ పార్టమ్, పోస్ట్ డెలివరీ. సో ఈ ఫేజెస్. అండ్ ఫైనల్లీ డ్యూరింగ్ మెనోపాజ్. సో ఈ 4 డిఫరెంట్ కేటగిరీ టైమ్స్లో వీ హ్యావ్ మూడ్ చేంజెస్ లాట్. సో అందరికీ ఉండవు ఈ మూడ్ ఫ్లక్చువేషన్స్, అన్ని సైకిల్స్లో ఉండవు, కొన్ని సైకిల్స్లో బాగా ఉంటాయి. సో డ్యూరింగ్ దట్ టైమ్లో డెఫినెట్లీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండ్ దట్ యూ ఆర్ హ్యావింగ్ ఫ్లక్చువేషన్స్, అండ్ మరీ టూ మచ్ ఫ్లక్చువేషన్స్ ఉంటే యూ కెన్ మీట్ ద గైనకాలజిస్ట్. బట్ అదర్వైజ్ ఎస్, డ్యూరింగ్ దోస్ టైమ్ దట్ మూడ్ ఫ్లక్చువేషన్స్ కొంచెం మేనేజ్ చేసుకోవాలి. యాంగర్ ఉంటుంది, కొన్నిసార్లు ఏడుస్తారు. ఎస్, కొంచెం చిన్నదానికే దే విల్ బికమ్ మోర్ ఇరిటేటెడ్. కొంతమంది ఎక్కువగా ఏడుస్తుంటారు ఆ టైంలో. సో ఆల్ దీస్ ఆర్ నార్మల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే లైక్ ఇది ఎప్పుడు ఏడుస్తుంది అలా కాకుండా ఓకే షీఈస్ హ్యావింగ్ పీరియడ్స్, లెట్స్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నట్టు ఉండాలి. ఓకే. అండ్ జనరల్ క్వశ్చన్ మేడం ఒకటి, అంటే రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్? ఇప్పుడు నేను రైట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్తే అట్లీస్ట్ ఈ టైం పీరియడ్ తర్వాత నుంచి పెళ్లి చేసుకోవచ్చు, ఈ టైం పీరియడ్ లోపల చేసుకోవాలంటే. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ మ్యారేజ్కి దీనికి సంబంధం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ హియర్ రైట్ పీరియడ్ ఆఫ్ మ్యారేజ్, బట్ రైట్ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని చెప్పగలుగుతాను. ఓకే. యా. సో ప్రెగ్నెన్సీ అంటే ఎప్పుడైనా మనం కొన్ని డెకెడ్స్ నుంచి సేమ్ థింగ్, బిఫోర్ 30 ఈజ్ ఆల్వేస్ ఐడియల్. ఓకే. బట్ ఎస్, నౌ నేను ఫస్ట్ నుంచి అందరికీ చెప్పేది ఏంటంటే మన బాడీలో చేంజెస్ సేమ్. ఇఫ్ యూ కంపేర్ విత్ యువర్ మదర్, యువర్ గ్రాండ్ మదర్, ఇట్స్ సేమ్. ఇప్పుడు మరి ఏంటి డిఫరెన్స్? ఎందుకు 35, 30 అనేది నార్మల్ అయిపోయింది, 40 కూడా నార్మల్ అయిపోయింది అంటే బికాజ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద హెల్త్ సెక్టార్. ఓకే. యాజ్ అ డాక్టర్ కూడా
మేము కొంచెం అడ్వాన్స్డ్గా చదువుకుంటున్నాం, అడ్వాన్స్డ్ థింగ్స్ నేర్చుకుంటున్నాం. అండ్ డయాగ్నోసింగ్ అంటే బ్లడ్ టెస్ట్స్ కానీ స్కాన్స్ కానీ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ అయిపోయాయి. అంటే ఎలా అంటే ఈ ప్రాబ్లం నీకు వస్తుంది అని ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. ఓకే, ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అనే దానికి కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకప్పుడు అలా ఏం లేదు. సో ఇలా ఉండడం వల్ల సో వీ కెన్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అండ్ డూ దిస్. సో పర్ఫెక్ట్ ఏజ్ అని అంటే డెఫినెట్లీ బిఫోర్ 30. ఆఫ్టర్ 30 వాట్ హ్యాపెన్స్ ఈజ్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ కమ్ డౌన్ స్లోలీ ఆఫ్టర్ 35. సో 30 to 35 is a bridge period. So okay, but after 35 usually these happens. So genetic changes, meiotic divisions antaru, avi kuda is not good. That will be increased with more than 35 years. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆఫ్టర్ 35 ఇన్ కేస్ ఒక మదర్ బేబీకి డెలివరీ ఇస్తే వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయా? ఇప్పుడు చూసే ప్రెగ్నెన్సీస్లో 20 to 30% ఆర్ మోర్ దెన్ 35 ఓన్లీ. 35 to 38 అనేది చాలా కామన్గా చూస్తాం. 30 to 35 అని చూస్తాము, ఆల్మోస్ట్ 35 to 38 కూడా నేను అంతే చూస్తాను. సో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయంటే, యాజ్ ఐ టోల్డ్, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే జెనెటిక్, అంటే డౌన్ సిండ్రోమ్, ఇలాంటి పటావ్ సిండ్రోమ్స్ ఇలాంటివి అంటే బేబీస్కి ప్రాబ్లం ఉండేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో నేను మరి అప్పుడు కూడా ఉండేవి. ఇప్పుడు ఎలా మనం కనిపెడుతున్నాము అంటే బ్లడ్ టెస్ట్. సో వీ డూ సమ్ టెస్ట్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ 12 weeks. అప్పుడు ఒక్కొక్కసారి అవసరం అయితే NIPT అంటాము. సో నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్. సో అది కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్ టు అండర్స్టాండ్ వాట్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. సో ఇంకా ఎప్పటి నుంచో ఉన్నది స్టాండర్డ్ టెక్నిక్ అంటే ఆమ్నియోసెంటసిస్, అంటే వాటర్ తీసి. ఇది ఎవరికి అంటే ఏదైనా ప్రాబ్లం మోర్ దెన్ 35, ఏదైనా ప్రాబ్లం ఈ టెస్ట్లో ఉన్న వాళ్ళకి యూజువల్లీ వీ ప్రిఫర్. ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్ ఒకటి వెరీ కామన్. చాలా మందికి ఆల్మోస్ట్ డయాబెటిక్ ఆన్ డైట్, ఇన్సులిన్ ఏదో దాని మీద అయితే ఉంటారు ఆఫ్టర్ 35. సెకండ్, రిస్క్ ఆఫ్ IUGR. ఇందాక చెప్పాను కదా, ఈ IUGR అంటే ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అనమాట. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, బేబీ చాలామంది అనుకుంటారు, మన ఇండియన్ మైండ్లో ఎలా ఉంటుందంటే, సో స్కాన్ చూసినప్పుడు కూడా బేబీకి IUGR ఉంది అంటే, మేడం బేబీ వెయిట్ ఎలా ఉంది, బాగానే ఉంది కదా అని అంటారు. సో దే ఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ద బేబీస్ వెయిట్ అనమాట. అంటే 3 kg, 3.5 ఇలా అయితే మంచి బేబీ, నో ప్రాబ్లం. వెయిట్ పెరుగుతుందా అనే ఆలోచిస్తారు తప్ప వీ డోంట్ సీ ద వెయిట్, వీ సీ యూజువల్లీ అదర్ పారామీటర్స్ చూసుకుంటాం అనమాట. ఈ IUGRలు, డయాబెటీస్, హైపర్టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటాయి రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే మేడం, కొంతమంది కపుల్ పెళ్లి చేసుకుంటారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం వల్ల దాన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అవుతారని నేను విన్నాను. సో మేల్ ఫ్యాక్టర్కి ఎలాంటి స్ట్రెస్ ఉంటుంది, ఫీమేల్కి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? సో బోత్ ఈక్వల్లీ గెట్ స్ట్రెస్డ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విక్టిమ్ కార్డ్ లాగా ఫీమేల్ ఉంటుంది, సెన్సిటివ్. ఎస్, ఎందుకు అంటే సొసైటల్ ప్రెషర్. ఎప్పుడైనా పిల్లలు పుట్టలేదు అంటే ఇట్ విల్ బి షోన్ మోర్ ఆన్ ద ఉమెన్ దాన్ మెన్. ఓకే, అంటే ఒక క్లాప్ చేయాలంటే 2 hands చాలా ఇంపార్టెంట్. ఒక్క హ్యాండ్తో మనం చేయలేం. దట్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్. ఈ రోజుల్లో అయితే 70% వీఆర్ సేయింగ్ విత్ మేల్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, సో మ్యాక్సిమం ఫీమేల్కి ఎలా ఒకప్పుడు 30% ఉండేది మేల్ ఇన్ఫర్టిలిటీ. నౌ వీఆర్ ఆల్మోస్ట్ ఇట్ రీచ్ టు 70%. ఆల్మోస్ట్ ఎవ్రీ కేస్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఫ్రమ్ ద మేల్ ప్రాబ్లం ఉంటున్నాయి. అంటే నాకు ఒక డౌట్ ఉంది మేడం, అంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే యంగ్స్టర్స్ కాలేజ్ లైఫ్లోనే తాగడం, తిరగడం, జంక్ ఫుడ్ తినడం, బిఫోర్ మ్యారేజే సమ్ ఫిజికల్ బాండింగ్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని విషయాల్లో ఇంపాక్ట్ చేస్తాయా? డెఫినెట్గా. మనం ఫస్ట్ ఫోర్మోస్ట్ ఎన్ని ప్రాబ్లంకి, ఎన్ని చెడ్డదానికి అయిందంటే మన లైఫ్ స్టైలే. అది మనం క్రియేట్ చేసుకున్న లైఫ్ స్టైల్ తప్ప అది ఎవరు క్రియేట్ చేసింది కాదు. సో డ్యూరింగ్ కాలేజ్ పీరియడ్న అదొక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. వాళ్ళు ఇవన్నీ అలవాట్లు ఉంటే యూ డోంట్ హ్యావ్ దిస్ అన్న ఫీలింగ్ ఉంటుంది. అది కంటిన్యూ అయ్యి దట్ విల్ ఎఫెక్ట్ ఎ లాట్ ఇన్ ద ఫర్టిలిటీ అనమాట. సో ఈవెన్ ఇట్ ఈస్ మెన్ ఆర్ ఉమెన్, దట్ ఈక్వల్లీ ఇట్ విల్ బీ ఎఫెక్టెడ్. నవ్ డేస్ ఐఎమ్ సీయింగ్, ఇంతకుముందు ప్యాసివ్ స్మోకింగ్ ఉందా అని అడిగేదాన్ని. ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ నాట్ గుడ్.
ఫీమేల్లో. ఇప్పుడు నార్మల్గా స్మోకింగ్ అనేది ఎంత కామన్ అయిపోయిందో, ఎక్కడికి వెళ్ళినా ఐఎమ్ సీయింగ్ ఈవెన్ ద అవుట్ సైడ్. నా ఫస్ట్ మైండ్ స్ట్రైక్ అయ్యేది అయ్యా ఇన్ఫర్టిలిటీ అని. ఓకే, ఆల్ దిస్ విల్ ఎఫెక్ట్. స్ట్రెస్ ఫ్యాక్టర్కి వస్తే నేను చెప్పినట్టు మోర్ ప్రెషర్ ఈజ్ ఆన్ ద ఉమెన్. ఎందుకంటే అది దట్ ఈస్ అన్ ఐడెంటిటీ అయిపోయింది. అంటే దే ఫీల్ లైక్ ఎ ఫెయిల్యూర్ చాలాసార్లు. అండ్ దట్ విల్ ఎఫెక్ట్ దేర్ పీస్, దే విల్ ఎఫెక్ట్ మ్యారేజ్, రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే పిల్లలు పుట్టలేదు అనేది ఇట్స్ బికమ్ ఏ బిగ్ ట్రామా టు ఎవ్రీవన్. నేను చెప్పినట్టు 30-32కి పెళ్లి చేసుకుంటారు. మనకి టైం క్లిక్ అవుతుందని ఇప్పుడు మన సోషల్ మీడియాలో తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. సో దే గెట్స్ మోర్ స్ట్రెస్డ్. టైం పీరియడ్ ఎక్కడుంది? బాండ్ అవ్వడానికి టైం పీరియడ్ తక్కువ ఉంది. అండ్ సేమ్ టైం బాండ్ అయిన కొన్ని రోజుల్లోనే యూ హ్యావ్ టు గెట్ ప్రెగ్నెంట్. అసలు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరికి ఏం అవసరం, వాళ్ళిద్దరికి ఏం తెలీదు. సో ఆల్ దిస్ ఎఫెక్ట్. రీసెంట్గా కూడా నాకు లాస్ట్ వీక్ ఒక పేషెంట్ వచ్చింది ఫ్రమ్ వికారాబాద్. కేమ్ అండ్ షీ సెడ్, మీ యూట్యూబ్ అంతా చూస్తాను మేడం, అండ్ షీ స్టార్టెడ్ క్రైమ్. ఏంటి ప్రాబ్లం? ఫస్ట్ ఒకసారి ప్రెగ్నెంట్ అయింది 5 years బ్యాక్. సో తనకే వద్దని తీయించేసుకుంది. సో ఆఫ్టర్ దట్ తను ప్రెగ్నెంట్ అవ్వలేకపోతున్నాను అని షీ స్టార్టెడ్ క్రైమ్. షీఈస్ నాట్ ఓల్డ్ ఆల్సో, షీఈస్ 27. కానీ తనకి కన్సీవ్ అవ్వలేకపోతుంది. తన విషయంలో నాకు మెయిన్ ప్రాబ్లం అనిపించింది స్ట్రెస్. ప్రతి మంత్ అదొక పిచ్చిలాగా అయిపోయింది ఆమెకి. అంటే వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పారు, షీ గెట్స్ షివరింగ్. ఒక రోజు పీరియడ్ మిస్ అయిందంటే షీ కీప్ ఆన్ థింకింగ్, నేను ప్రెగ్నెంట్ ఏమో అని. జస్ట్ షీ విల్ గో అండ్ చెక్, ఇట్ బికమ్స్ నెగిటివ్, షీ బికమ్స్ వీక్. అండ్ షీఈస్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ అంట. కానీ పాస్ట్ 3 years ఎవ్రీ టైమ్ షీ క్రైస్. ఆ మంత్ వస్తుందంటే షీ విల్ గెట్ స్కేర్డ్. ఎందుకు అంటే బయటికి వెళ్తే అందరూ అనేది ఇంకా పిల్లలు పుట్టలేదా, సెకండ్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా. ఇలాంటి సలహాలు విన్నప్పుడల్లా అరే నేనేమన్నా తప్పు చేస్తున్నానా, నేను మంచిదానికి కాదేమో అనే సిచ్యువేషన్ కూడా ఆమెకి. ఎందుకంటే నేను ఫస్ట్ అలా చేయించుకున్నాను కాబట్టి నాకు దేవుడు ఇలా చేస్తున్నాడేమో అని కూడా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ వచ్చేసింది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. తినకి నాకు తెలిసి తను నార్మల్ కౌన్సిలింగ్ చేస్తేనే షీ విల్ బీ ఫైన్, బికాస్ ఆల్ హర్ రిపోర్ట్స్ ఆర్ నార్మల్. అంత స్ట్రెస్ని ఒక మనిషిని క్రియేట్ చేసి టార్చర్ చేస్తుంటే ఇంకెక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది తను? మోరల్ సపోర్ట్ ప్రాపర్గా ఉండాలి. ఎస్, మనం డోంట్ అంటే ఒక సొసైటీ అని అంటే మనం కూడా కావచ్చు, we should not judge the people. Exactly. Yes, అంత ఈజీ కాదు. వాళ్ళ షూలో ఉండి మనం చూడలేము ఎప్పుడు. బట్ జస్ట్ డోంట్ పాస్ ద కమెంట్స్. అండ్ ఈ ప్రెగ్నెన్సీ ఫేజ్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసిన రోజు నుంచి బేబీ డెలివరీ అయినంత వరకు ఈ ఫేజ్ ఎలా ఉంటుంది ఒక ఉమెన్కి? సో ప్రెగ్నెన్సీ అనేది యూజువల్లీ 3 trimesters. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ అంటే 10 months జర్నీ. అవును, ఇట్స్ 40 weeks. అందరు ఏమనుకుంటారంటే 9 months అనుకుంటారు. ఈ సినిమాల వల్ల వీటి వల్ల 9 months కదా అనుకుంటారు. టోటల్గా 10 months జర్నీ అనమాట. దాన్ని 3 phases డివైడ్ చేస్తాం, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ 3 months ఈ వామిటింగ్ సెన్సేషన్, స్లీపీనెస్, టైర్డ్నెస్, ఇంకా గ్యాస్ట్రైటిస్, బ్రెస్ట్ అండ్ ఇవన్నీ కామన్ అనమాట. చాలామంది నా దగ్గరకు వచ్చి, డాక్టర్ మా వైఫ్ ఎప్పుడు పడుకుంటానే ఉంది మధ్యాహ్నం. అరే పడుకోండి, ఇట్స్ గుడ్, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్, ఇట్స్ ఎ నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్. దానికి ఎగనెస్ట్గా వెళ్ళాల్సి అన్నిటికీ ట్రీట్మెంట్ అవసరం లేదు ప్రెగ్నెన్సీలో. సో ఫస్ట్ 3 months కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. చాలామంది అడుగుతారు, డాక్టర్ నాకు వామిటింగ్స్ లేవు, ఇది మంచి ప్రెగ్నెన్సీ కాదా అని అడుగుతారు. అరే నాకు కూడా లేవు యాక్చువల్లీ. సో ఓన్లీ 70% ఉమెన్ హ్యావ్ వామిటింగ్స్, 30% ఉండరు. సో మనం 30%లో ఉన్నాము అండ్ వీ షుడ్ బి వెరీ లక్కీ. మనకు వామిటింగ్స్ లేవు, హ్యాపీగా అన్ని తినొచ్చు. సో దాట్స్ ద థింగ్. సో ఫస్ట్ 3 months ఇవన్నీ కామన్. అండ్ వెయిట్ గెయిన్ అనేది ఉండదు ఫస్ట్ 3 months మ్యాక్సిమం పీపుల్కి. ఎందుకంటే ఎప్పుడు వామిటింగ్, నాసియా ఉండడం వల్ల దే కెనాట్ సీ దట్ వెయిట్ గెయిన్. ఈ చేంజెస్ అన్నీ అర్థమయ్యి బాడీ అంత స్లోగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 3 months లిటిల్గా ట్రిక్కీ ఉంటుంది. అండ్ ఫస్ట్ 3 monthsలో మిస్క్యారేజ్ రేట్ కూడా ఎక్కువ. ఓకే, ఎంత పర్సెంట్ ఉండొచ్చు? ఆల్మోస్ట్ వీ సే లైక్ స్పాంటేనియస్ అబార్షన్స్ కావచ్చు, ఇవి ఎక్కువ పర్సంటేజ్ అంటే ఆల్మోస్ట్ 20-30% ఉంటుంది. సో దట్స్ ద రీజన్ వీ ఆల్సో టెల్, డోంట్ టెల్ యువర్ ప్రెగ్నెన్సీ ఇన్ ఫస్ట్ 3 months. అంటే డోంట్ అనౌన్స్ ఇట్ అంటాం. ఓకే, సో డోంట్ అనౌన్స్ ఫర్ ఫస్ట్ 3 months, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని అంటాం. ఆఫ్టర్ 3 months ఎస్
యూ కెన్. ఎందుకు అంటే స్పాంటేనియస్ కావచ్చు, మిస్క్యారేజెస్ అంటాం, అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అయ్యాయి కూడా, ఇవన్నీ కూడా మోర్ కామన్ రిలేటెడ్ టు ద ఏజ్ అండ్ అదర్ థింగ్స్. సో యూ వన్స్ ఎన్టీ స్కాన్ అయిపోయి అంత బాగున్నాక యూ కెన్ అనౌన్స్ టు ఆల్ యువర్ పీపుల్ అని చెప్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ ట్రైమిస్టర్, అంటే 3rd to 7th month. ఈ పీరియడ్ని నేనైతే హనీమూన్ పీరియడ్ అంటాను, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కూడా బెస్ట్ పీరియడ్ అంటే ఈ మిడ్ పీరియడ్ అనమాట. ఇప్పుడు ఏవైతే అవి ఉంటాయో అవన్నీ తగ్గిపోయి అండ్ యూ ఎంజాయ్ ద ప్రెగ్నెన్సీ and you will do that and baby bump పెరగడం అండ్ ఫస్ట్ కిక్ ఆ 5th monthలో వచ్చినప్పుడు ఆ ఫీలే వేరు ఉంటుంది అనమాట. సో యూ ఎంజాయ్ ఆల్ దిస్ ఇన్ ద 2nd month అండ్ మంచిగా తినడం, వెయిట్ గెయిన్, దిస్ ఆల్ దట్ ప్రెగ్నెన్సీ గ్లో ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఇన్ మిడ్ పీరియడ్. లాస్ట్ 3 months లైక్ 7th to 10th month కొంచెం ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మంత్లీ ట్వైస్. ఈ మధ్యలో ఏంటంటే మంత్లీ వన్స్ వరకు సరిపోతుంది. లాస్ట్ 3 months ఏంటంటే మంత్లీ ట్వైస్ రావాలి, ఇంకా లాస్ట్ ఇంకా 1 month అయితే వీక్లీ వన్స్ రావాలి. సో ఇది డెడికేటెడ్గా ఉండి ఈ ఫేసెస్ అన్నీ జస్ట్ నార్మల్గా ఎంజాయ్ చేస్తూ. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ అంటే బ్రేక్ ఏమో అనుకుంటారు. సి ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఐ డింట్ టేక్ ఎనీ డే బ్రేక్, ఐ ఎంజాయ్డ్ ద వర్క్. సో లాస్ట్ డే వరకు కూడా అందరూ రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, లేదు నాకు ఐ లవ్ టు వర్క్. ఈవెన్ నా దగ్గరకు వచ్చి పేషెంట్స్ మెటర్నిటీ లీవ్ ఎప్పటి నుంచి తీసుకోవాలంటే ఐ సే వర్క్ వెళ్ళడం వల్ల ఏంటంటే ఫస్ట్ యూ విల్ గెట్ అప్ ఆన్ టైమ్ and you will be very punctual, not only about yourself and about your food habits. Time ki tintam. Ninna kuda oka patient cheptundi, tanu teacher anamata. I stopped going madam ante, it's tough kada, you are only 5th month kada, you could work kada అని అంటే, అవును మేడం అక్కడైతే టైంకి తింటాము, ఇంట్లో ఏమైపోద్దంటే ఎక్కువగా పడుకుంటారు, టైంకి లేవరు. అదే హాస్పిటల్, నాట్ ఓన్లీ హాస్పిటల్, వర్క్ ప్లేస్కి వెళ్తే ఏంటంటే యూ విల్ గెట్ రెడీ, యూ విల్ గెట్ దట్ పాజిటివ్ ఫీలింగ్ పొద్దున్నే. సో మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి అనే చెప్తాను ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. సో ప్రెగ్నెన్సీ కెరియర్కి బ్రేక్ కాదు అనేది నా మెయిన్ థింగ్. సో మెయిన్గా ఏమనుకుంటారంటే కెరియర్ పీక్గా ఉన్న టైంలో ప్రెగ్నెన్సీని, ఇందాక మీరు అడిగారు కదా ఎందుకు డిలే అవుతుందంటే ఇది కూడా ఒక కారణం. ఇప్పుడు నా కెరియర్ పీక్లో ఉంది, ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ అవ్వడం కష్టం, ఐ థింక్ లేటర్ ఆన్ అంటే ఇంకా పీకే అవుతుంది. ఎవరైనా కెరియర్ పీక్ అవుతుంది కానీ తగ్గదు కదా. ఇఫ్ యూ గో ఆన్ వెయిట్ నో, దే విల్, యూ వోంట్ గెట్ టైమ్ ఆల్సో టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బేబీ. బట్ ఇప్పుడు మీరు అన్నట్లు ఫస్ట్ 3 months ఒక సైకిల్ చూస్తాము, తర్వాత 3 months ఇంకొక ప్యాటర్న్లో లైఫ్ చూస్తుంటాం. కానీ కొన్ని కేసెస్లో నేను వినేది బేబీ గ్రోత్ లేదు, బేబీకి హార్ట్ బీట్ లేదు, సో అందువల్ల అపార్షన్ చేయాల్సి వచ్చిందంటారు. సో ఫస్ట్ ఒక ఫిమేల్ అపార్షన్ అనే ఒక పొజిషన్లోకి వచ్చినప్పుడు మైండ్ సెట్ ఎలా ఉండాలి, అండ్ ఈ బేబీ గ్రోత్ గురించి అంటే జరగదు కదా మేడం కొన్నిసార్లు, అవి ఎందుకు జరుగుతుంటాయి? సో మిస్క్యారేజ్ అంటాం. అంటే ఏంటి అంటే ఒకళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు, సో ప్రెగ్నెంట్ అయ్యి దే విల్ కమ్ టు అస్. ఒక్కొక్కసారి ఏంటంటే స్కాన్ చేస్తాము, యూజువల్లీ ఫస్ట్ స్కాన్ 7 weeks అప్పుడు చేస్తాం. అంతకన్నా ముందు హై రిస్క్ ఏమైనా ఉంది అంటే పెయిన్ అలాంటివి వీ డూ ఇట్ 5 weeks. సో యూజువల్లీ 7 weeksకి హార్ట్ బీట్ వస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి తొందరగా చేసినప్పుడు వి కీప్ ఫాలోయింగ్ అప్, అది 5 weeksకి ఆగిపోతుంది గ్రోత్. సో వాళ్ళు ఏమనుకుంటారు, సో అలాంటప్పుడు ఏమంటామంటే వీల్ రిపీట్ ద స్కాన్ ఆఫ్టర్ 2 weeks. ఒక్కొక్కసారి గ్రోత్ స్లో అయి ఉండొచ్చు, వీ కెనాట్ జస్ట్ కమెంట్ ఆన్ దాట్. గ్రోత్ అవన్నీ స్కాన్స్లో చూసుకుంటాము. సో ఒకసారి ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ 5th week తర్వాత నుంచి బేబీ గ్రో అవ్వదు, అంటే హార్ట్ బీట్ కనిపించదు. కొన్నిసార్లు అయితే ఫ్లిక్కర్ అంటాం, జస్ట్ ఇట్లా హార్ట్ బీట్ వచ్చినట్టు ఉంటుంది, బట్ అగైన్ వీ విల్ రిపీట్ ద స్కాన్ ఆఫ్టర్ 2 weeks. ఈ ఫ్లిక్కర్ తర్వాత ఉండదు అనమాట. అంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇది ఒక మదర్గా. గ్రోత్ ఎందుకు రాదు మేడం? అదే ఇది దీన్నే మిస్క్యారేజెస్ అంటాం. అంటే మంచిగా ఉంది అనుకున్నది మిస్ అయిపోయినప్పుడు వి కాల్ ఇట్ యాజ్. దీనికి మెయిన్ కామన్ రీజన్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్. ఓకే. సో యూజువలీ 1 అలా అయింది అంటే హిస్టరీలో ఒక మిస్క్యారేజ్ ఉందంటే వీ డోంట్ యూజువల్లీ గో డిగ్ అండ్ డూ సో మెనీ టెస్ట్ అనమాట. ఎందుకంటే దాన్ని స్పొరాడిక్ అంటారు. ఒక రీజన్ అంటే ఆ ప్రెగ్నెన్సీకి గుడ్ క్వాలిటీ ఎగ్గో స్పర్మో ఫ్యూజన్ అయ్యేటప్పుడు సరిగ్గా లేకపోతే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ రిపీటెడ్గా 2-3 అవుతే దెన్ వీ సిట్ అండ్ ఎవాల్యుయేట్ ద కేస్. ఓకే.
అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా థైరాయిడ్ ఇష్యూస్, డయాబెటిక్ ఇష్యూస్, ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవుతుంటుందని చెప్తారు, బ్యాక్ ఏక్ వచ్చిందని చెప్తుంటారు, ఎక్కువ నడవద్దు, స్టడీగా కూర్చో, తింటే ఇదే తినాలి, ఇట్లాంటి కండిషన్స్ పెట్టుకొని ఒక ప్యాటర్న్లో బ్రతుకుతుంటారు కదా మేడం. సో అవి ఎంతవరకు నెససరీ? సో మళ్ళీ మనం అదే ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీరు ఏమడిగారు, బ్యాక్ ఏక్, థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, బ్లీడింగ్ కానీ. థైరాయిడ్, డయాబెటీస్ ఇవన్నీ ఏంటంటే, పీసీఓఎస్ ఇవన్నీ ఏంటంటే 1 by 1 లింక్డ్ అనమాట. ఓకే. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్లనే ఈ థైరాయిడ్ ఇవన్నీ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్లీ థైరాయిడ్ గ్లాండ్ బేబీకి ఉండదు, ఫామ్ అవ్వదు ఫస్ట్ 10 to 11 weeks. సో మదర్లో ఉన్న థైరాయిడ్ ఇట్ షుడ్ గో టు ద బేబీ. సో ఇనిషియల్ పీరియడ్లో కొంచెం TSH అనేది ఎలివేటెడ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు సీ హౌ మచ్ ఇట్ ఈస్ అండ్ ఆల్. అండ్ ఇప్పుడు కట్ ఆఫ్ ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీలో థైరాయిడ్స్ ఆర్ 2.5. సో యూజువలీ 3.5, 4 ఉన్న వాళ్ళకి మేము స్టార్ట్ చేస్తాం కదా మైల్డ్ థైరోనామ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంటేనే చాలామందికి కంగారు వస్తుంది, అయ్యో నాకు థైరాయిడ్ ఉందా అని. బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద ఫిజియోలాజికల్ వల్ల అవుతుంది. ఇంకొకటి డయాబెటీస్, థైరాయిడ్ ఇవన్నీ ముందు నుంచే ఉంటున్నాయి అందరికీ. ఇవేం ప్రెగ్నెన్సీలో వచ్చే వాళ్ళు కొంతమంది అయితే, ప్రెగ్నెన్సీ ముందు ఉన్న వాళ్ళు థైరాయిడ్ ఇష్యూస్ చాలా మంది ఉంటున్నారు. సో వాళ్ళకి ఏం చేస్తాము అంటే వీ విల్ చేంజ్ ద డోస్ అకార్డింగ్లీ అండ్ వీ విల్ కంటిన్యూ. ఇలా నేను చెప్పినట్టు కట్ ఆఫ్ మోర్ దెన్ లెస్ 2.5 ఉన్న వాళ్ళకి అగైన్ వీ విల్ స్టార్ట్ ఎ న్యూ డోస్ అండ్ కంటిన్యూ ఇన్ ప్రెగ్నెన్సీ. బ్యాక్ పెయిన్, థర్డ్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్కి మెయిన్ రీజన్ ఫిజికల్ యాక్టివిటీ అండి. ఎందుకంటే బేబీ పెరుగుతున్నప్పుడు నీకున్న లిగమెంట్స్ అవన్నీ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఓకే, స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతాం, మనం బ్యాక్ కొంచెం స్టూప్ చేస్తూ ఉంటాం, వంగుతూ ఉంటాం. అప్పుడు బ్యాక్ మజిల్స్ ఏమవుతాయి, వీక్గా ఉంటాయి. మనం ఆల్రెడీ ఫిట్నెస్ లేదు, మనం ఆల్రెడీ వాకింగే చేయట్లేదు. సో ఎక్కడ నీకు బ్యాక్ పెయిన్కి బ్యాక్నెస్ ఫిట్నెస్ ఉంటుంది? అదే మంచిగా ఇలాంటివన్నీ చేసి ఉంటే యూ వోంట్ ఫీల్. నా దగ్గర ఎవరైనా బ్యాక్ పెయిన్ అంటే ఐ విల్ సే ఆర్ యూ వాకింగ్ ఆర్ నాట్, అన్లెస్ బెడ్ రెస్ట్ పీపుల్ కాకుండా మిగతా. లేదు మేడం అంటే స్టార్ట్ వాకింగ్ అని చెప్తా. అండ్ సమ్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్ ఆర్ దేర్, కొంచెం క్యాట్ అండ్ కౌ పొజిషన్ ఇలాంటివి ఉన్నాయి యోగాలో. మనకి హాస్పిటల్లో సపరేట్ టీమ్ ఉంది దానికి. సో దే విల్ హెల్ప్ దెమ్ టు రెడ్యూస్ దట్ పెయిన్. సో నిజంగా ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ స్టార్ట్ ఫోలిక్ యాసిడ్, సెకండ్ స్టార్ట్ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే రీసెంట్గానే మీరు మదర్ అయ్యారు, సో ఆల్మోస్ట్ ఆ జర్నీని చూడడం కన్నా ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో మీరు స్వతహా సెల్ఫ్గా ఏదైనా తెలుసుకున్నారా? చెప్పండి, చాలా చాలా మెయిన్ థింగ్ అయితే నేనున్న ప్రొఫెషన్లో మ్యాచ్ అయ్యేది ఎంపతి. అంటే ఒక పేషెంట్ని చూసే విధానం, ఫీల్ అయిన విధానం నిజంగా మారిపోయింది ఇప్పుడు. అంటే ఒకప్పుడు రౌండ్స్కి వెళ్తే పెయిన్ అనేది ఐ నో ఇట్, బట్ నౌ ఐ కెన్ ఫీల్ ఇట్. ఓకే, ఫస్ట్ డే వెళ్ళి ఐ యూజువల్లీ ఆస్క్, ఇప్పుడు నాతో పాటు సిస్టర్స్ కూడా దే కీప్ లైక్ దే రిమెంబర్ హౌ ఐ ఫెల్ట్ అండ్ వాళ్ళు అవుతూ ఉంటారు. అండ్ మై కామన్ డైలాగ్ ఇస్ కమ్ ఆన్ గెట్ అప్, వీ హ్యావ్ టు వాక్. ఓకే, సో పెయిన్ ఉంటుంది, ఇవన్నీ జరుగుతాయని తెలుసు, కానీ ఎంత ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాక నౌ ఐ హ్యావ్ దట్ ఎంపతి టువర్డ్స్ ద పేషెంట్. అంటే అరే అలా చేయొద్దు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అయితే ఖచ్చితంగా నేను అది నేర్చుకున్నాను. అండ్ వెన్ యూ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ను, అంటే లైక్ చిన్న చిన్న చేంజెస్కి నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను ప్రెగ్నెన్సీలో. అంటే ఒక్కొక్కసారి నా బిజీ స్కెడ్యూల్కి నేను ఒక్కొక్కసారి నిద్రపోయేదాన్ని కాదు, మళ్ళీ పొద్దున్నే ఓపీ స్టార్ట్ అయ్యేది, చాలా స్ట్రెస్ ఉండేది నా ప్రెగ్నెన్సీలో. ఒక్కొక్కసారి నేను అయినా లైట్ తీసుకొని ఐ యూస్ టు మూవ్ ఫార్వర్డ్. కానీ అది ఎప్పుడైతే నా బేబీ మీద చూపించేదో, అంటే లైక్ నాకు కూడా IUGR రిస్క్ వచ్చింది అని మధ్యలో వచ్చినప్పుడు ఐ వాజ్ రియల్లీ అరే నేనేంటి, ఒక నిమిషం ఐ వాజ్ లైక్ పాజ్డ్. ఈవెన్ దెర్ ఆర్ డేస్ వేర్ ఐ ఆల్సో క్రైడ్, అరే ఏంటిది అని. అలాంటప్పుడు లైక్ ఎవ్రీ వన్, ఈవెన్ ఐ వాజ్ లైక్. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎవరైనా అలా థింక్ చేస్తే ఐ వాజ్ మోర్ అబౌట్ సెన్సిటివ్ టాక్ టు ద పేషెంట్. అంటే బాగా నేను నార్మల్గా కూడా కౌన్సిలింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, బట్ ఇప్పుడు ఇంకెక్కువైంది.
ఇప్పుడు ఆ ఫీల్ తోటి. అండ్ బిగినింగ్ లో కూడా మీరు అన్నారు ఆ రోజులలో ఒక ఫ్యామిలీ నుంచి ఒక మదర్ వచ్చి అంత టేక్ కేర్ చేసేవాళ్ళు టిల్ ప్రెగ్నెన్సీ లైక్ డెలివరీ టైం వరకు అని. బట్ ఇందులో మీరు కూడా అన్నారు లైక్ ఇప్పుడు హస్బెండ్ సపోర్ట్ ఎక్కువ కోరుకుంటున్నారు ఫిమేల్ అని. సో ఈ సపోర్ట్ ఈ పీరియడ్ లో హస్బెండ్ నుంచి ఎంత వరకు ఉంటే వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది హ్యాపీగా ఉంటుంది? ఎస్, అండ్ నేను నాకు అన్నట్టు హస్బెండ్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ రోజుల్లో. దే ఆర్ ఫస్ట్ ఊర్లోకి వెళ్ళి ఉండట్లేదు, హస్బెండ్తోనే ఉంటున్నారు. దే ఎక్స్పెక్ట్ హస్బెండ్ టు బీ ఆల్ ద పార్ట్ ఆఫ్ ద జర్నీ. చాలామంది పేషెంట్స్, నిన్న పేషెంట్ కూడా డెలివరీ అప్పుడు షీ వాజ్ టెల్లింగ్ మై హస్బెండ్ షుడ్ బీ దేర్ ఫర్ టేకింగ్ ఇంజెక్షన్, ఫర్ టేకింగ్ డెలివరీ, అన్నిట్లో. దెన్ ఐ సెడ్ ఓకే, ఐ యాక్సెప్ట్ ప్రెగ్నెన్సీలో హస్బెండ్ రోల్ చాలా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు, అంటే ఇన్ని రోజులు యూ కుడ్ ఫైట్ దిస్ అని. ఇప్పుడు సడన్గా డోంట్ బికమ్ డిపెండెంట్. బట్ సేమ్ టైం హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండాలి అంటే చెకప్స్కి రావాలి. ఓకే, చాలామంది ఒక్కళ్ళే వస్తారు. దే విల్ సే దే హస్బెండ్ ఈజ్ బిజీ. బట్ వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ అంటే దే హ్యావ్ టు డాక్యుమెంట్ అండ్ సీ బేబీ హార్ట్ బీట్ కానీ. ఇప్పుడు మేము స్కాన్ చేసినప్పుడు కూడా స్కాన్ డాక్టర్ చూపిస్తూ ఉంటుంది. ఒక మదర్గా ఏమనుకుంటుందంటే హస్బెండ్ కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి, దే టుగెదర్ దే హ్యావ్ టు ఎంజాయ్ దట్ ప్రాసెస్ అనుకుంటారు. ఎప్పుడైనా జాగ్రత్తలు చెప్పినప్పుడు, ఇప్పుడు మీకు ఎలోన్గా ఇది తినమ్మా అది తినమ్మా అంటే యూ విల్ టేక్ ఇట్. కానీ ఒక హస్బెండ్కి చెప్పినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. అండ్ బికాస్ సమ్వన్ ఈజ్ లిజనింగ్ టు దాట్ అండ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి. సో చాలా వరకు పేషెంట్స్ హస్బెండ్స్ కూడా చెకప్స్కి వస్తారు, మంచిగా ఫుడ్ అని చెప్తారు, వాకింగ్ చేయట్లేదని చెప్తారు, ఇవన్నీ హెల్ప్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే వాకింగ్కి వెళ్ళేటప్పుడు గో విత్ యువర్ హస్బెండ్ అని చెప్తారు. దట్స్ అ టైమ్ వేర్ యూ కెన్ స్పెండ్ ఈచ్ అదర్, టాక్ అబౌట్ ద బేబీ, కనెక్ట్ టు ద బేబీ. సో రోజు బేబీతో మాట్లాడండి అని చెప్తాను. దట్స్ కాల్డ్ గర్భ సంస్కార్ గురించి వింటున్నాం. టాక్ టు ద బేబీ అని చెప్తా. అంటే ఆ బాండింగ్ అనేది కంటిన్యూ అవ్వాలి. అండ్ నౌ యాజ్ యూ డోంట్ హ్యావ్ ఫుల్ పేరెంట్ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ డ్యూరింగ్ ద డెలివరీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందుకే యాంటీనేటల్ ఎక్సర్సైజెస్లో వాటిల్లో వీ కీప్ ఆన్ టెల్లింగ్. ఎందుకంటే ఎక్సర్సైజెస్ ఒక్కొక్కసారి ఇంట్లో ఒక్కలమే చేయలేం, హస్బెండ్ సపోర్ట్తో దే కెన్ డూ ఇట్. సో ఆల్ టుగెదర్ దిస్ ఈజ్ నాట్ లైక్ ఎలోన్ వీ కెన్ డూ దిస్. దాని తర్వాత కూడా పోస్ట్ డెలివరీ కూడా నేను ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు డెఫినెట్లీ హస్బెండ్ రోల్ ఈజ్ అ బిగ్ రోల్. సో నా సజెషన్ ఏంటంటే హస్బెండ్ని, బికాస్ దే ఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్, అంటే మదర్ దే ఆర్ ఒక బాడీ చేంజింగ్ నుంచి, ఒక వెయిట్ గెయిన్ నుంచి, అండ్ దే ఆర్ క్యారింగ్ ద బేబీ. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ షుడ్ నాట్ బీ లైక్ ఇట్స్ ఓన్లీ ఫర్ మదర్. ఎంత చేసినా నా సజెషన్ ఏంటంటే మనం ఎంత సపోర్ట్ ఉన్నా లాస్ట్లో పోస్ట్ పార్టంలో మదర్ రోల్ ఎక్కువ ఉంటుంది. సో ట్రై టు గివ్ హర్ రెస్ట్ అండ్ టేక్ రెస్ట్ ప్రయర్ దిస్ జర్నీ. అండ్ ఇందులో కూడా మేడం నేను వినింది ఎక్కువగా మెడికేషన్స్లో కూడా మిస్లీడ్ అవుతుంటారని విన్నాను. సో ఈ మెడికేషన్స్ ఏదైతే డాక్టర్ ఇస్తారో ఈ లైక్ ఫాలో అయ్యే విధానంలో ఎందుకు మిస్లీడ్ అవుతుంటారు? అండ్ ఇందులో కూడా లైక్ ఇప్పుడు మెడిసిన్ అంటే పలాన్ బ్రాండ్ పలాన్ మెడిసిన్ ఉంటుందని తెలుసు, కానీ ఇప్పుడు బండిల్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చేసినాయి. జస్ట్ పోయి ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఇక్కడ రాసింది లేదు బట్ ఇందులోనే వేరేది ఉందని చెప్పి ఇస్తాడు. బట్ అది ఎంతవరకు నెసెసరీ? యా, మళ్ళీ మెడికేషన్స్కి వచ్చేసరికి మెడికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అని అడిగితే లేదు, మీరు వైడ్గా అడిగితే డిఫరెంట్. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రెగ్నెన్సీ కాబట్టి చెప్తాను. యూజువలీ సప్లిమెంట్సే ప్రెగ్నెన్సీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఈ హై రిస్క్లో కొన్ని ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఉంటాయి. ఏమవుతుందంటే యాజ్ అ డాక్టర్ కూడా నేను యూజువలీ ఐరన్ టాబ్లెట్ ఇచ్చిన, కాల్షియం ఇచ్చిన యూజువల్గా రొటీన్గా రాయను. సో వాట్ ఐ డూ మై సెల్ఫ్ ఎలా అంటే నేను ఒక 15 పేషెంట్స్కి కొంతమందికి ట్రై చేస్తాను ఒక ఐరన్, కొంతమందికి నార్మల్గా ట్రై చేస్తాను. సో ఐ మై సెల్ఫ్ ఆస్క్ దెమ్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఐరన్ అని. ఎందుకు అంటే ఐ విల్ ఓన్లీ టెల్, ఇది కాకపోతే ఇంకోటి వేసుకుంటావు. ఓకే, యూ హ్యావ్ లాట్ ఇన్ ద మార్కెట్. అలానే ఫిక్స్ అయిపోయి టార్చర్గా ఫీల్ కాకు, ఎందుకంటే యూ హ్యావ్ టు టేక్ దిస్ టాబ్లెట్ హోల్ 9 months అండ్ పోస్ట్ డెలివరీ కూడా. సో నువ్వు కంఫర్టబుల్గా ఉండాలి అంటాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఒక టాబ్లెట్ ఇస్తాము, వాళ్ళు ఫార్మసీస్కి వెళ్ళినప్పుడు ఆ ట్యాబ్లెట్ ఉండదు,
వీళ్ళు కూడా తీసుకుంటారు ఏదో ఒకటి. సో వాట్ ఐ ఆల్వేస్ సే అగైన్ టు ఆల్ ద పేషెంట్స్, నిన్న 2 days బ్యాక్ నా యాడ్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఐ ఆస్క్డ్ హౌ మెనీ పీపుల్ సీ ద ఇంగ్రీడియంట్స్ బిఫోర్ యూజింగ్ ఎనీ ఫర్ స్కిన్ కేర్ ఆర్ ఎనీథింగ్. ఐ హ్యావ్ సీన్ ఆల్మోస్ట్ 40% డోంట్ ఈవెన్ సీ. బ్లైండ్గా తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. బ్లైండ్గా ఎవరు చెప్పినా అది కరెక్టే, మనం పెద్దగా ఏముంటుందిలే బేబీకి ఎఫెక్ట్ అయ్యేది అనుకుంటారు. బట్ నో, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే రాయడం నేను రాస్తాను, మెడికేషన్స్ వాడు ఏమి ఇస్తాడో మనకి ఐడియా ఉండదు. సో బ్లైండ్గా ఏది తీసుకోకూడదు ప్రెగ్నెన్సీలో అయితే. మరి ఇంకా మామూలుగా కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ సొంతంగా, అంటే కోవిడ్ టైంలో ఎజిథ్రోమైసిన్ అనేది ఎంత మిస్యూజ్ అయిపోయిందంటే దాని తర్వాత కూడా దానివల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ పిచ్చి పిచ్చిగా యూసేజ్ వల్ల. మొన్న ఒక పేషెంట్ చెప్పింది, షీ హ్యాడ్ లూజ్ టూల్స్ పోస్ట్ డెలివరీ. వాళ్ళ హస్బెండ్ ఒక మెడికేషన్ ఇచ్చారు, అది లోపర్మైట్ టైప్. అవసరం లేదు యాక్చువల్లీ. ఎవరిచ్చారు నీకు అంటే వాళ్ళ హస్బెండ్ మీ ఓన్లీ అన్నాడు. అయ్యో డాక్టర్ అని అడిగాను. నో, బికాస్ ఎవరో ఒక డాక్టర్ ఆయనకి ఎప్పుడో ఇచ్చాడు. సో అదే డ్రగ్ ఆమెకి ఇచ్చాడు. యూ డోంట్ రిక్వైర్ ద సేమ్ మెడికేషన్ ప్రతి ఫేస్లో. ఎగ్జాక్ట్లీ. సో ఐ సెడ్ యూ షుడ్ నాట్ యూజ్ దట్ అంటే దే బోత్ ఆర్ లాఫింగ్. అండ్ దీనికి ఒక కరెక్షన్ మేడం, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇంక్లూడింగ్ మీ, నేను కూడా కొన్నిసార్లు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ఆన్లైన్లో ఎవరెవరు ఏం టిప్స్ చెప్పారు, ఏమేమి మెడికేషన్స్ చెప్పారు, ఇవి చూసి మ్యాక్సిమం డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే ఒక ఫార్మసీకి వెళ్ళి అతని దగ్గరనే తీసుకుంటా, అతనే డాక్టర్ అని ఫీల్ అయ్యి. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పాక మళ్ళీ ఇవి మిస్ మ్యాచ్ అవుతున్నాయి లేదా చూసుకొని తీసుకుంటా. ఈ గూగుల్ నాలెడ్జ్ని ఫాలో అవ్వడం ఎంతవరకు సేఫ్? గూగుల్ అనేది గూగుల్ ఇన్ ద సెన్స్ ఈ సోషల్ మీడియా ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ అనేది డబుల్ ఎడ్జ్ స్వర్డ్ లాంటిది. అంటే ఒక కత్తికి 2 ఎడ్జెస్ ఉంటే ఎలా అనేది, అంటే ఒక్కొక్కసారి మంచే, ఒక్కొక్కసారి చాలా చెడు కూడా. సో ఐ వోంట్ సే ఇట్స్ బ్యాడ్, బట్ ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ కూడా. ఎలా అంటే ఎగ్జాంపుల్, నాకు ఒక పేషెంట్ వచ్చింది మొన్న. ఓకే. ఫ్రీక్వెంట్గా ఏమంటారు అంటే, డాక్టర్ నాకు క్యాన్సర్ ఉందనుకుంటానంది. అంటే ఎందుకు క్యాన్సరా, ఎవరు చెప్పారు నీకు అసలు అని అన్నాను. అంటే షీ సెడ్ నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది డాక్టర్, గూగుల్లో బ్రౌజ్ చేస్తే నా సిమ్టమ్స్ అన్నీ, అంటే ఏ టైప్ ఆఫ్ ఫౌల్స్ ఇలాంటివన్నీ బ్రౌజ్ చేస్తే అది క్యాన్సర్ అని ఇచ్చింది. అంటే దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, నేను ఫస్టే చెప్పేశాను అనుకోండి కాదు అని. మీరు ఎలా అంటారు, బికాస్ షీ బ్రౌజ్డ్ ఫుల్ ఇంటూ గూగుల్, తనకు అన్నీ తెలుసు గూగుల్ అంటే మెడికల్ వర్డ్స్. సరే అని ఎగ్జామిన్ చేశాను. ఎగ్జామిన్ చేస్తే అది నార్మల్ ఫిజియోలాజికల్ వైట్ డిశ్చార్జ్. ఓకే, దెన్ అప్పుడు చెప్పాను గూగుల్ అనేది చెప్తుంది కానీ ఎగ్జామిన్ చేయదు కదా. సేమ్ ఇంకో పేషెంట్ వచ్చింది, ఏంటి మధ్యలో స్పాటింగ్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది డాక్టర్, ఇది ఐ థింక్ నాకు క్యాన్సర్ ఉంది, గర్భసంచి క్యాన్సర్, మీరు చూడండి డాక్టర్ అని. తీరా చూస్తే ఆమె విషయంలో అయితే స్కాన్ చేసి టెస్టింగ్ చేసి అన్నీ నార్మలే. సో హౌ యూ కెన్ జస్ట్ సే క్యాన్సర్ అనేది పెద్ద వర్డ్. ఓకే, ఒక మనిషి ఒక చిన్న మోల్ వచ్చిన, నాకు ఒక పేషెంట్ అప్పుడెప్పుడు ఒక చిన్న మోల్ లాంటిది పెద్దగా అవుతుంది, లేదు అదే మోల్ ఉంది బట్ షీ సైకలాజికల్లీ దాని గురించి చదివితే కూడా క్యాన్సర్ అనే పిచ్చి స్టేజ్లో ఉన్నాం. సో ఎంతవరకు కరెక్ట్? సెకండ్, యాప్స్ ఈ మధ్య, సో యాప్స్ కూడా మిస్యూజ్ అవుతున్నాయి. లిటరల్గా ఒక పేషెంట్ ఓవ్యులేషన్ ట్రాకింగ్ యాప్స్ ఉంటాయి, అది మంచి, అంటే మెన్స్ట్రల్ పీరియడ్స్ని ట్రాక్ చేసుకో అని నేను కూడా చెప్తాను. బట్ ఓవ్యులేషన్ ఈ పిచ్చి అయిపోయింది జనాలకి, ఈ కన్సీవ్ అవ్వాలనే పిచ్చిలో వాళ్ళు అన్ని మెథడ్స్ యూజ్ చేస్తున్నారు. అంటే ఒకటి, డాక్టర్ ఓవ్యులేషన్ టైంలో ఖచ్చితంగా కలవాలి అని చెప్తూ ఉంటాం. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల బాధేసేది ఏంటి అంటే, డాక్టర్స్ మాట్లాడితే ఓకే, డాక్టర్స్ కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్, డాక్టర్స్ అని చెప్పుకునే వాళ్ళు, ఈ మధ్య మనం చూస్తున్నాం, మీరు కూడా చేశారు ఇంటర్వ్యూస్, ఈ డాక్టరేట్స్ అని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఈ పేషెంట్ ఏంటి 5 ఓవ్యులేషన్ యాప్స్, ట్రాకింగ్ యాప్స్ వాడుతుంది. సో ఈ 5 ఓవ్యులేషన్ యాప్ ట్రాక్స్ డిఫరెంట్ ఓవ్యులేషన్ డేట్స్ ఇచ్చాయి. సో ఆ టైంలో కన్సీవ్ అవ్వాలి, ఆ టైంలో ఇంటర్ కోర్స్ చేయాలి అనే పిచ్చిలో షీఈస్ గోయింగ్ బియాండ్ స్ట్రెస్ లెవెల్స్. ఇంకా వాళ్ళ హస్బెండ్కి తనకి ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయంటే కేవలం టూ మచ్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ యాప్స్. సో తనకు చెప్పాను,
స్ట్రెస్ తగ్గిస్తే నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు, స్టాప్ యూజింగ్ దిస్ యాప్స్ అని. ఒక్కొక్కసారి అలా అయిపోతుంది అనమాట. టూ మచ్ ఆఫ్ గూగ్లింగ్, టూ మచ్ ఆఫ్ యాప్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. అండ్ సగం మంది మీరు అన్నట్టు మీరు అని కాదు, బట్ పీపుల్ కమ్ టు మీ అండ్ ఏదన్నా చెప్పంగానే అది బ్రౌజ్ చేసేసుకొని దాని గురించి వచ్చేసి, సో దే కీప్ ఆన్ ఆస్కింగ్ అస్ విత్ సో మచ్ ఆఫ్ అడగడం కన్నా క్వశ్చన్ చేసినట్లు ఉంటుంది. నేను చెప్పింది తప్ప అన్నట్లు అడుగుతారు. ఒక్కొక్క పాయింట్ లో వాళ్ళని కన్విన్స్ చేయడమే పెద్ద పనిలా అయిపోతుంది. యూనో, సో దట్స్ ద రీజన్. యూనో, యూ షుడ్ అండర్స్టాండ్. మనం ఫాలో అయ్యే ఇన్స్టా అసలు డాక్టరేనా కాదా, మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, చెప్పేవాడు కరెక్టా కాదా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీ కెన్ ఆల్సో ట్రీట్ సో మెనీ థింగ్స్. అంటే గైనకాలజిస్ట్ అంటే గైనికే ట్రీట్ చేయాలని ఏం లేదు, బికాస్ వీ కేమ్ త్రూ ఎంబీబీఎస్, తర్వాత గైనిక్ అనేది అయింది. బేస్ అనేది మా అందరికి ఒకటే. కానీ ఒక్కొక్కసారి వెన్ ఇట్ కమ్స్ టు గ్యాస్ట్రో, న్యూరో, ఎందుకు వాళ్ళు సూపర్ స్పెషాలిటీస్ చేశారు, వాళ్ళ ఇంకా ఎక్స్ట్రీమ్స్గా చదువుకున్నారు ప్రతి దాంట్లో. ఇప్పుడు నేను గైనిక్లో నాకు తెలిసినంత మేబీ ఆర్థో ఫ్రెండ్కి తెలీదు, బట్ సేమ్ టైమ్ వీ నో ద బేసిక్స్. అంటే కానీ మేము కూడా ఒక్కొక్కసారి వీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ఓన్ థింగ్స్. ఎవరి లిమిట్స్ లో అంటే ఎవరు దాంట్లో వాళ్ళు వాట్ వీ సీ వీ ఎంజాయ్ దాట్ వర్క్, వాళ్ళకి నాలెడ్జ్ కూడా అంతే ఉంటుంది. సో వీ హ్యావ్ టు కీప్ ఫర్ ఈక్వల్లీ ఇండివిజువల్లీ ఎవ్రీ వన్. సేమ్ టైమ్ యాజ్ పేషెంట్స్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ వేర్ యు ఆర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్. అది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రైవేట్ క్వశ్చన్ మేడం, అంటే మీరు చెప్పాలంటే చెప్పొచ్చు, నేమ్స్ అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ అది జరిగింటే సిచ్యువేషన్ చెప్పండి. సో స్పీడ్ సొసైటీ అయిపోయింది, సో ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది అయిపోయింది. బిఫోర్ మ్యారేజ్ కూడా చాలా మంది ప్రెగ్నెన్సీస్ తెచ్చుకునే వాళ్ళు కూడా కనిపిస్తుంటారు. సో అట్లా బిఫోర్ మ్యారేజే ప్రెగ్నెంట్ అయ్యి మీ దగ్గరకు వచ్చి అబార్షన్ చేయించుకోవడం కానీ ఇట్లాంటివి అడుగుతుంటారు కదా. సో ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా డీల్ చేస్తారు? బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ అని అంటే ఫస్ట్ నేను అందరికీ చెప్పాలనుకుంది, అసలు ఫస్ట్ వాళ్ళు డాక్టర్ దగ్గరకు రావడానికి చాలా భయపడుతుంటారు. ఎందుకు అంటే జడ్జ్ చేస్తారేమో, తిడతారేమో, లేకపోతే ఒక రకంగా చూస్తారేమో అని. బట్ అకార్డింగ్ టు మీ, డాక్టర్స్ ఆర్ నాన్ జడ్జ్మెంటల్. నువ్వు ప్రాబ్లంతో వచ్చినప్పుడు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాలి తప్ప నువ్వు ఎందుకు చేసావు, ఏం చేసావు అని నేను నీ పేరెంట్ని కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు హెల్ప్ యూ అండ్ నాట్ టు రిపీట్ దిస్ ప్రాబ్లం. వాళ్ళకి రిపీట్ చేయొద్దు అంటే వాళ్ళకి ఆ కాంప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక పిల్ వేసుకుంటే అయిపోతుంది. యూసేజ్ ఆఫ్ ఐ పిల్ పిచ్చిగా ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఎప్పుడు యూజ్ చేయాలో ఎప్పుడు యూజ్ చేయొద్దో తెలీదు. సో మోర్ దెన్ ప్రెగ్నెన్సీ కన్నా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది చాలా డేంజరస్ అనేది విషయం అందరికీ తెలియాలి. ఎగ్జాంపుల్, నిన్ననే ఒక అమ్మాయి వచ్చింది. షీ వాజ్ వెరీ వరీడ్. షీ సెడ్ లైక్ తనకి ఒక మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, షీ నో ద ఓవ్యులేషన్ పీరియడ్స్ గురించి కూడా తెలుసు. అంటే ఈ టైంలో చేస్తే ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ ఎక్కువ అని కూడా తెలుసు. అయినా కూడా షీ హ్యావ్ అటెంప్టెడ్ దాట్ అండ్ షీ సెడ్ షీ సో వరీడ్ షీ మిస్డ్ 1 week పీరియడ్స్ అని. అండ్ ఐ సెడ్ ఓకే, జస్ట్ చెక్ ద ప్రెగ్నెన్సీ టెస్ట్, బేసిక్ టెస్ట్, దాని తర్వాత చూద్దాం అన్నాను. షీ వాజ్ లిటరలీ షివరింగ్. ఇప్పుడు పాజిటివ్ వస్తే ఏంటి డాక్టర్ అని, పాజిటివ్ వస్తే దట్స్ వాట్ యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. ఇఫ్ యూ విల్లింగ్ అని అడిగితే నో మై పేరెంట్స్ షుడ్ నాట్ నో అని అంటే, దెన్ ఐ సెడ్ వాట్ అబౌట్ యువర్ బాయ్ ఫ్రెండ్ అండ్ ఆల్. షీ సెడ్ షీ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీ వన్, ఈవెన్ షీ డోంట్ వాంట్ టు టెల్. అతనికి కూడా చెప్పాలనుకోవట్లేదు. అండ్ పీపుల్ ఆర్ నాట్ ట్రస్టింగ్ ఎనీ వన్. ఎగ్జాక్ట్లీ. సో తనకు నేను చెప్పింది ఏంటంటే, ఎస్, ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ యూట్రస్లో ఉండదు, ఒకసారి ట్యూబ్స్లో ఉంటుంది. దాట్ ఈస్ కాల్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్. అన్ఫార్చునేట్గా ఇది ఎందుకో అన్మ్యారీడ్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం వాళ్ళ బ్యాడ్ లక్కి. సో ఇవి నార్మల్గా ట్రీట్ చేసేవి కాదు. అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉంటే ఓకే, యూ టేక్ ద పిల్స్, దట్స్ ఫైన్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ట్యూబ్స్, హూ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరో ఇలానే కొంచెం హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోనో, ఏ ఫార్మసీకో, యూజువల్లీ ఫార్మసీ వాళ్ళు కూడా ఇవ్వట్లేదు, బట్ ఎక్కడో ఇంటీరియర్గా ఫార్మసీ వాళ్ళ దగ్గర నుంచి టాబ్లెట్స్ తీసుకుంటారు ఉంటాయి. సో ఎవరెవరో లింక్స్ తోటి ఫ్రెండ్స్ ఫార్మసీ దే టేక్ ద టాబ్లెట్స్. ఏమైపోద్ది, స్కాన్లోనే తెలుస్తుంది మనకి ప్రెగ్నెన్సీ యూట్రస్లో ఉందా ట్యూబ్లో ఉందా అనేది. అది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ఓకే, సో చాలాసార్లు ఎంతోమంది ట్యాబ్లెట్స్ తీసుకొని కొలాప్స్ అయ్యి ఎమర్జెన్సీకి వచ్చి అది ఎక్టోపిక్ అని తెలిసి సర్జరీ చేసిన కేసెస్ కూడా చూసాం.
ఓకే. సెకండ్, ఈ ప్రెగ్నెన్సీ ఈ టాబ్లెట్స్ తీసుకొని సగమే బయటకు వచ్చి వాళ్ళు అనుకుంటారు ఇదే అయిపోయిందిలే అబార్షన్ అని రిపీట్ స్కాన్ చేసుకోకుండా ఈ లోపలున్న ప్రొడక్ట్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ కానీ సెప్సిస్ అంటాం, సెప్సిస్ ప్రమాదకరమైంది, అది ఫిస్టులాస్ అంటాం, ఏవి ఫిస్టులాస్, ఇవి కూడా చూసిన కేసెస్ ఉన్నాయి. సో అందరికీ చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ టేక్ ద టాబ్లెట్స్ విత్ ఓన్లీ ప్రిస్క్రిప్షన్, డోంట్ జస్ట్ గో అండ్ టేక్. అండ్ ఒకసారి మీరు మిస్పీరియర్ అయ్యారంటే డెఫినెట్గా గైనకాలజిస్ట్ని మీట్ అవ్వండి, వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వండి, ఎందుకంటే దిస్ ఈజ్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రెగ్నెన్సీని కూడా ఓకే దాన్ని ఎలాగో అలాగా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది ఒక చైన్ సిస్టమ్ లాంటిది అనమాట. యూ డోంట్ నో whether that person, your boyfriend or whoever it is having that problem, తను ఎవరి నుంచి వచ్చిందో తనకి తెలీదు, అండ్ యు ఆర్ డూయింగ్ దాట్ అండ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు అనదర్, మీ హస్బెండ్ కావచ్చు లేకపోతే మీ వైఫ్ కావచ్చు, యు ఆర్ గోయింగ్ టు, ఈ చైన్ సిస్టమ్ అనమాట. ఒకరి నుంచి ఒక అమాయకులకు కూడా అనవసరంగా యు ఆర్ గివింగ్ దాట్. సో దీన్ని ఐఎమ్ వెరీ వరీడ్ అబౌట్ దిస్ దాన్ దాట్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యూజ్ కాంట్రాసెప్షన్. అసలు కాంట్రాసెప్షనే యూజ్ చేస్తే నీకు ఈ సిచ్యువేషనే రాదు కదా. సో 2 things you can handle, one is pregnancy, one is STDs. So definitely each and everyone, if you are going through this, please ask your person to use the condom or any contraception. ఓకే. అండ్ కొంతమంది మేడం అంటే ఏజ్ డిఫరెన్స్ కూడా చూస్తుంటాం. హస్బెండ్కి 30 ఉంటే వైఫ్కి ఒక 5 years తక్కువ ఉంటుంది. కొంతమంది లవ్ అని చెప్పి ఆమెకి 30 ఉంటే హస్బెండ్కి 32, 33 కూడా ఉంటుంది. సో ఫిమేల్కి ఏజ్ ఎక్కువ ఉండి మేల్కి ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ ప్రెగ్నెన్సీ దాంట్లో ఏమైనా ఇబ్బంది పడతారా? ఏజ్ డిఫరెన్సెస్ అగైన్ ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ద ఫీమేల్. ఫర్టిలిటీకి అయితే నార్మల్గా అయితే ఎస్, బాండింగ్ ఇష్యూస్ కానీ ఎమోషనల్ ఇష్యూస్ కానీ మనం చూసినట్టయితే మన పేరెంట్స్కి అట్లీస్ట్ 5 to 10 years గ్యాప్, అమ్మమ్మ వాళ్ళకి 10-15 years గ్యాప్, అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి. యూజువలీ దేసే కదా అమ్మాయిల మైండ్ సెట్ మెచ్యూరిటీ అబ్బాయిల కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఏమవుతుందంటే ఒక 30 years ఉమెన్, 30 years మేల్ పర్సన్ ఈక్వల్గా ఉండదు మైండ్ సెట్ అంటారు. సో 5 years ఎహెడ్ ఉంటారు అమ్మాయిలు అంటారు. దిస్ ఇస్ ట్రూ. చూస్తే వాళ్ళ మెచ్యూరిటీ కానీ వాళ్ళ ఓపిక కానీ వాళ్ళ స్కిల్ లెవెల్స్ కానీ ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఆ గ్యాప్ ఉండేది ఒకప్పుడు. ఎందుకంటే ఈక్వల్గా ఉంటే డామినేషన్ కానీ థింగ్స్ హౌ దే టేక్ ఇట్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళిద్దరికి అవ్వక ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వి సే దాట్, అంతే తప్ప అదర్వైజ్ అదర్ థింగ్స్ ఆర్ కామన్. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ మేడం, అంటే ఎంత మీరు పేషెంట్ని 9 months క్యారీ చేసినా ద డే అంటే డెలివరీ డే వస్తుంది కదా, సో ఆ డేని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అండ్ మీకు ఎలా ఉంటుంది మైండ్ సెట్ బిఫోర్ గోయింగ్ టు ఆపరేషన్ థియేటర్? సో యా, అంటే ప్రతి ఒక్క ఆపరేషన్ అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు వెన్ వీఆర్ స్టార్టింగ్, ఇప్పుడు మీరు ఒక సర్జరీకి వెళ్తారు, ఎంత ఒక ప్రిపరేషన్తో వస్తారు, అంటే దేవుడికి దండం పెట్టుకుంటారు, ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్, ఎంత డెడికేషన్ ఉంటుంది మీకు. అది ఈక్వల్ డెడికేషన్ మాకు కూడా ఉంటుంది. అంటే వెన్ ఐఎమ్ గోయింగ్ ఇన్ సైడ్, ఇట్స్ నేను ఎన్ని 1,100 కేసెస్ చేసినా ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ కేస్ ఇస్ సో ఇంపార్టెంట్ టు మీ. ఎందుకంటే 100 కేసెస్ చేసినా 101 మే గివ్ యూ సమ్ కాంప్లికేషన్. చాలా సింపుల్గా ఉంటుంది కేసు, లోపలికి వెళ్ళి ఓపెన్ చేశాక ఎక్సెసివ్ బ్లీడింగ్ కావచ్చు, అన్కంట్రోలబుల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో ప్రతిదీ చిన్న కేసే కదా అని యాటిట్యూడ్ మాకేం ఉండదు. డెఫినెట్లీ లోపల సింపుల్ కేసు అనుకున్నది కాంప్లికేటెడ్ అవుతుంది, కాంప్లికేటెడ్ అని ప్రిపేర్ అయ్యి వెళ్ళింది చాలా సింపుల్గా బయటకు వస్తాం. సో వాట్ యాటిట్యూడ్ వీ హ్యావ్ ఇస్, ఎంత మైండ్లో ఏమున్నా ఇంట్లో, వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్ ద ఓటీ, I myself, when I am starting, I just pray 1 second and start the case. This is my go. ఎందుకు అంటే నన్ను నమ్ముకొని వచ్చినప్పుడు I should also give my best. And same time నేను ఇందాక అన్నాను కదా, సింపుల్ కేసే కదా అన్న ఫీలింగ్ ఏ కేస్కి ఎవరికి ఉండదు, బికాజ్ ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. అండ్ దీంట్లో కూడా మేడం కొన్నిసార్లు డెలివరీ చేస్తున్నప్పుడు బిడ్డ అడ్డం తిరిగింది, పొజిషన్ మారిపోయింది, లేకుంటే పేగులు మెడకు చుట్టుకున్నాయి, చాలా కొంచెం టైం పడుతుందని ఇట్లా చెప్తారు కదా. సో ఈ సినారియో ఎలా వస్తుంటుంది లోపల?
సో యూజువలీ ఏంటంటే బేబీ రివర్స్ ఉంది అంటే వీ డోంట్ యూజువలీ గో ఫర్ నార్మల్. సో అలాంటివి సిజేరియన్ సెక్షన్ చేస్తూ ఉంటాము. ఇంకోటి కార్డ్ అరౌండ్ ద నెక్ అన్నారు కదా, కార్డ్ అరౌండ్ ద నెక్ ఏమవుతుందంటే నార్మల్ డెలివరీని డిలే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కిందకు వస్తున్న హెడ్ని ఆ కార్డ్ లాగడం వల్ల, కార్డ్ ఉండడం వల్ల బేబీ కొంచెం హెడ్ ఈజీగా దిగదు. ఒక్కొక్కసారి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ప్రాసెస్లో బేబీ ఏదైనా ఒక నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఫస్ట్ పెయిన్ ఉండాలి. పెయిన్తో 3 థింగ్స్ రిలేటెడ్ ఉంటాయి. ఒకటి హెడ్ కిందకి రావాలి, ఒకటి కింద డైలేట్ అవ్వాలి, 10 సెంటీమీటర్స్ డైలేట్ అవ్వాలి. థర్డ్ ఈ ప్రాసెస్లో హార్ట్ బీట్ కంటిన్యూస్గా నార్మల్ ఉండాలి. ఈ 3 అలైన్ అయినప్పుడే మనం నార్మల్ డెలివరీ అనేది జరుగుతుంది. ఈ 3 ఏది జరగకపోయినా వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద నార్మల్ కదా. సో ఈ కార్డ్ అరౌండ్ ద నెక్ ఇవి ఏంటంటే కొంచెం డిలే చేయడం వల్ల ఆ హెడ్ ఒక్కొక్కసారి టైట్గా ఉంటే కిందకి రాదనమాట. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ విచ్ వీ ఫేస్ డ్యూరింగ్ ద నార్మల్ డెలివరీ. ఒక్కొక్కసారి సిజేరియన్స్లో ట్రాన్స్ఫర్స్ ఇలాంటి అడ్డంగా ఉన్నవి అవి ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఏంటంటే యాజ్ ఎ డాక్టర్ ఇట్ ఈస్ లిటిల్ ఛాలెంజింగ్ ఫర్ అస్ టు డెలివర్. దానికి ఎక్స్పీరియన్స్ హెల్ప్స్ ఎ లాట్. అండ్ ఇందులో కూడా ఇంకోటి మేడం, అంటే మీరు బేబీని తీసాక ఒక హ్యాపీ ఫీలింగ్లో ఉంటారు, కానీ డోర్ బయట మాత్రం మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ అబ్బాయా అమ్మాయా జెండర్ ఏంటి ఈ టెన్షన్లో తిరుగుతుంటారు. సో ఈ జెండర్ రివీలింగ్ చేస్తున్నప్పుడు ఒకరు హ్యాపీగా తీసుకుంటారు, ఇంకొకలా తీసుకుంటారు. బట్ ఈ సినారియోని మీరు ఎన్నో చూసింటారు కదా, మీకు కోపం వచ్చిన మూమెంట్ ఏంటి? చాలా. ఎందుకు అంటే చాలాసార్లు ఏమవుతుందంటే అమ్మాయి అన్నప్పుడు ఓకే వీ విల్ బీ ఒక్కొక్కసారి నిజం చెప్పాలంటే మేము డెలివరీ చేసినప్పుడు నేను సెక్స్ ఆఫ్ ద బేబీ కూడా చూడను. నన్నే కాదు, మీరు ఏ గైనకాలజిస్ట్ అయినా అడగండి, డెలివరీ చేయగానే బేబీని ఫస్ట్ పీడియాట్రిషియన్కి ఇస్తాం. సమ్ టైమ్స్ వీ డోంట్ ఈవెన్ సీ వెదర్ ఇట్ ఈస్ అ బాయ్ ఆర్ గర్ల్. తర్వాత మళ్ళీ పీడియాట్రిషియన్ వచ్చి మేడం గర్ల్ బేబీ అని చెప్పినప్పుడు వింటాం. బికాస్ వీఆర్ ఇన్ దట్ ఫాస్ట్ డెలివరీ టైంలో ఫస్ట్ బేబీని డెలివరీ చేసి పీడియాట్రిషియన్కి ఇవ్వాలనేదే మెయిన్ ఉంటుంది, బాయ్ గర్ల్ ఉండదు. సరే ఇప్పుడు అనౌన్స్ చేసాం గర్ల్ అని, చాలాసార్లు మదర్ కూడా నవ్వని సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే షీ వోంట్ ఎంజాయ్ దట్. నా ప్రకారం అది మదర్ ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఒక మదర్గా నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి, ఒక మదర్గా నీకు బాయ్ అయినా గర్ల్ అయినా ఒకటే. ఎందుకంటే యూ హ్యావ్ గాన్ త్రూ ద సేమ్ థింగ్, యూ ఎంజాయ్డ్ యువర్ ప్రెగ్నెన్సీ. ఏదో చాలా హోప్ ఉంటుంది బేబీ రావాలని. సడన్గా అది మేలా ఫీమేలా అనేది మదర్కి నిజంగా అంత పట్టించుకోరు. బట్ ఈ మేల్ ఫీమేల్ ఎక్కడ వస్తుంది అంటే ఇంట్లో వస్తుంది. ఏంటి అమ్మమ్మ నుంచి, మదర్ నుంచి, హస్బెండ్ సైడ్ నుంచి, అబ్బాయి అయితే గ్రేట్, మనకు అబ్బాయి పుడితే చాలా మంచిది, ఇలా ఇంకా ఉంది మేల్ డామినేషన్, మేల్ పిల్లలైతే ఉంటుంది అని. సో నేను ఇలా అనగానే వాళ్ళు డల్ అయినప్పుడు అంటాను, వై ఇట్స్ అ గర్ల్ బేబీ, యూ హ్యావ్ టు ఎంజాయ్. ఒక నిజం చెప్పాలంటే ఓటీలో అందరు అమ్మాయిలే ఉన్నారు. గర్ల్ పవర్. రేపు ఫ్యూచర్లో గర్లా బాయా ఎవరు చూడరు. బికాజ్ నెక్స్ట్ 20 years ఇప్పుడే అందరూ ఈక్వల్గా ఉన్నారు. నెక్స్ట్ ఇట్స్ గోయింగ్ టు బీ ఎందుకు అసలే ప్రెగ్నెంట్ అవ్వడం కష్టంగా ఉన్న రోజుల్లో మళ్ళీ నీకు మేలు ఫీమేలు అవసరమా? జస్ట్ ఎంజాయ్ దట్ అని అంటాను. అండ్ ఐ కీప్ ఆన్ టెల్లింగ్, చాలా వరకు ఎంజాయ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడుతుంది, మదర్ మీద. వాళ్ళకి చాలాసార్లు భయంగా ఉంటుంది. ఎలా అరే మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతాడో, మా అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుందో, మా మదర్ ఎలా రియాక్ట్ అవుతారో, ఆ ప్రెషర్ తప్ప వీళ్ళకి పర్సనల్గా అబ్బాయి కావాలి అనే యాటిట్యూడ్ కొంచెం తక్కువే. ఈ సోషల్ థింగ్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. వన్ థింగ్ దే హ్యావ్ టు అండర్స్టాండ్, యూ షుడ్ నాట్, అసలు అబ్బాయి అమ్మాయి అనేది అమ్మాయి మీద డిపెండ్ అవ్వదు. ఇట్స్ డిపెండ్ ఆన్ మేల్. ఎందుకంటే అమ్మాయికి 2 XX క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, మదర్కి ఎనీవే అమ్మాయే. ఓకే, ఇప్పుడు మదర్కి XX ఉంటాయి, ఫాదర్కి XY ఉంటుంది. సో అవి కలిసినప్పుడు ఫాదర్ నుంచి X వచ్చింది అనుకోండి, మన నుంచి ఎలాగో XA వస్తుంది అమ్మాయి నుంచి, దానికి XY లేదు కదా, సో X ఉంటుంది. ఫాదర్ నుంచి X వచ్చింది అనుకోండి, అది అమ్మాయి అవుతుంది, XXI. ఫాదర్ నుంచి Y వచ్చింది అనుకోండి, అది XY వస్తుంది. సో ఇక్కడ మనం బాగా బ్లేమ్ చేసుకోవడానికి ఏం లేదు కదా. ఇట్స్ ఆల్ అబౌట్
యువర్ హస్బెండ్ ఈస్ గివింగ్ దట్ థింగ్. తెలియక చాలా మంది మా హస్బెండ్ ఫీల్ అవుతాడు, ఫీల్ అవ్వడానికి ఏముంది, యువర్ బికమింగ్ ప్రెగ్నెంట్, దట్స్ అ బిగ్ థింగ్, గ్రేట్ థింగ్, మోర్ దెన్ ఫీలింగ్ బ్యాడ్. మీరు అన్నట్లు ప్రెగ్నెన్సీ అయిపోతుంది, బేబీని తీసుకుంటారు, ఇది వెళ్తారు. కానీ ఈ రోజులలో ట్రెండ్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఒకలాంటి మిత్ ఉంటుంది, ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఇంకొకలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్లో. సో ఇన్సూరెన్స్ని ఏది చేసుకోవాలి, ఇన్సూరెన్స్ ఉండడం వల్ల వీళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి తీసుకోవాలి నా సజెషన్. ఎందుకు అంటే ఇట్స్ నాట్ లగ్జరీ, ఇట్స్ ఎ లైఫ్ లైన్ అని చెప్తాను. ఎందుకు అంటే మనం కోవిడ్ టైంలో చూసాం, అన్నీ ఉన్నా కూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వెన్ యు ఆర్ గోయింగ్ టు ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ నీకు ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఆలోచించేది కాస్ట్, రైట్? ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. నాకు రీసెంట్గా ఒక పేషెంట్ వాళ్ళ మదర్కి సర్జరీ అవసరం. ఓకే, షీఈ్ హ్యావింగ్ కంటిన్యూస్ బ్లీడింగ్. ఓకే, అది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఎందుకంటే ఒక మదర్ సన్కి చెప్పిందంటే అది తనకి ఎప్పటి నుంచి ఉంటుంది అంటే యూజువల్లీ మదర్స్ వెళ్ళి ఇమీడియట్గా చెప్పరు కదా, ఎన్నో రోజుల నుంచి ఆ బాధ భరించిన తర్వాత వచ్చి చెప్తారు. సో ఆన్ అండ్ ఆఫ్ షీఈ్ హ్యావింగ్ కంటిన్యూస్ బ్లీడింగ్, కళ్ళు తిరగడం ఇలా జరుగుతుంది అనమాట. షీఈ్ ఆల్మోస్ట్ మెనోపాజల్ ఏజ్. ఓకే, సో సన్ ఏం చేశాడు, ఓకే ప్రాబ్లం తెలిసింది, ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ ఏం చెప్పారు, టెస్టింగ్ చేయాలి, దాని తర్వాత సర్జరీ అవసరం అని చెప్పారు, హిస్టరెక్టమీ. అక్కడ ఒక బిల్ తీసుకున్నారు. సెకండ్ టైం మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళారు, థర్డ్ టైం ఇంకో హాస్పిటల్కి వెళ్ళారు. నేను అనుకున్నా ఓకే వాళ్ళకి ఆ హాస్పిటల్ నచ్చలేదేమో అనుకున్నాను. లేటర్ ఆన్ ఐ అండర్స్టూడ్ ఇట్స్ అబౌట్ ద కాస్ట్, ఇట్స్ నాట్ అబౌట్ ద ట్రీట్మెంట్. అదే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే అసలు వాళ్ళ మదర్ ప్రాబ్లం అనేది ఇమీడియట్గా సార్ట్ అవుట్ అయ్యేది కదా. సో దెన్ ఐ సెడ్ ఎందుకు ఇన్ని హాస్పిటల్స్కి వెళ్ళారు అంటే ఫస్ట్ ఆన్సర్ ఈజ్ లైక్, లేదు మేడం నాకు అక్కడ డాక్టర్ నచ్చలేదు. ఒకసారి అంటే డాక్టర్ నచ్చరు, సెకండ్ టైం అంటే సెకండ్ ఒపీనియన్, ఫోర్త్ డాక్టర్ని నేను. సో ఇక్కడ వచ్చేసరికి హీ వాజ్ ఓన్లీ సర్చింగ్ ఫర్ ద లెస్సర్ కాస్ట్ ఆప్షన్స్. అంటే ఎలా అయిపోయింది చూడండి. అంటే మనం అనలేము అంటే సన్కి బాధ్యత లేదా అని కాదు, బికాస్ హీఈస్ నాట్ అవేర్ అబౌట్ ద కాస్ట్. ఎస్, సడన్గా ఒక కేస్ అంటే మనకి ఇప్పుడు ఇలా హ్యాపీగా ఉన్నాం, ఒక 1 hour తర్వాత ఏమవుద్దో కూడా గ్యారంటీ లేదు. సో ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు. సో గ్యారంటీ లేని దానికి ఏదేదో పిచ్చి పిచ్చిగా చాలామంది ఎస్పెషల్లీ ఉమెన్ దే ఇన్వెస్ట్ ఆన్ ద గోల్డ్. ఈవెన్ చాలాసార్లు చాలామంది అంటారు ట్రావెలింగ్ చేయాలని. ట్రావెలింగ్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఇన్సూరెన్స్ ఉండదు. సో దే ఇన్ష్యూర్, దే డూ ఫర్ కార్, దే డూ ఫర్ ఎవ్రీథింగ్, బట్ దే డోంట్ డూ ఇన్సూరెన్స్ ఫర్ దెమ్సెల్వ్స్. సో ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఫస్ట్ థింగ్ ఎలాంటి ట్రీట్మెంట్ అయినా యూ కెన్ గెట్ త్రూ ద బెస్ట్ హాస్పిటల్. సో చాలాసార్లు నేను కూడా హిస్టరెక్టమీ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్, ఇన్సూరెన్స్ ఉందా అమ్మా అని అడుగుతాను. లేదు మేడం అనగా ఐ విల్ బి షాక్డ్, ఏంది ఇన్సూరెన్స్ లేదా? ఐ విల్ బి వరీడ్ ఆల్సో, అరే ఇన్సూరెన్స్ లేకుండా ఎలా ఉంటారు అని. ఐ వాంట్ అందరికీ చెప్పాలనుకుంటాను, అరే ఇన్సూరెన్స్ తీసుకోండి ఫస్ట్ అని. ఎందుకంటే ఎలాంటి కండిషన్స్కైనా ఇన్సూరెన్స్ ఉంటే వీ విల్ గెట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ద బెస్ట్ హాస్పిటల్, బెస్ట్ డాక్టర్. సో అండ్ ఇన్సూరెన్స్కి కూడా మనం ఏమి ఇంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, సంవత్సరానికి ఇంత కట్టాలని కదా. మీరు ఇందాక అడిగారు కదా ఎలాంటి ఇన్సూరెన్సెస్ తీసుకోవాలి అని. యూ హ్యావ్ టు డూ రీసెర్చ్ ఆన్ దాట్, బెస్ట్ హాస్పిటల్స్ కవర్ అయ్యేవి చూసుకోవాలి. అండ్ మ్యాక్సిమం 600 రూపీస్ పర్ మంత్ మీరు స్పెండ్ చేసిన, లైక్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తే 2000 రూపీస్ అవుద్ది, దాన్ని మీరు పక్కన పెట్టి ఇన్సూరెన్స్కి పెట్టుకున్న మంత్లీ, దట్స్ ఎనఫ్ టు కవర్ అప్ ద ప్రీమియం ఆల్మోస్ట్ 10 lakhs ఇన్సూరెన్సెస్ పర్ ఇయర్. సో ఇంత ముందులో 1 lakh 2 lakhs అయితే వర్కౌట్ అవ్వదు. సో యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఆల్సో. సో ఇవి చూసుకొని హోల్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకోండి. యూ విల్ ఓన్లీ బీ బెనిఫిటెడ్ అండ్ యూ విల్ గెట్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అండ్ మీరు ఒక ఫిమేల్ కాబట్టి ఈ క్వశ్చన్ నేను స్ట్రైట్గా అడగలుగుతున్నాను మేడం. నేను చాలామంది ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఫిమేల్స్తో కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతుంటాం కదా. జనరల్గా వాళ్ళు చెప్పే కన్సర్న్ ఏంటంటే బేబీ పుట్టాక నేను లావ్ అయ్యానని చెప్పేసి నా మీద వేలెత్తి చూపిస్తున్నారు. కొంతమంది కొంచెం అంటే లైక్ ఇన్సల్ట్ అని కూడా అనకూడదు, బియాండ్ దట్ కొన్ని మాటలు వినిపిస్తుంటాయి.
ఇందులో కొన్నిసార్లు మా హస్బెండ్ కూడా ఏంటి నువ్వు ఇంత చెప్పి ఉన్నావు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు అంటారు. సో ఇవి ఒక ఫిమేల్ మనసుని చాలా బాధ పెడుతున్నాయి. అంటే ఆ 9 month పీరియడ్ తర్వాత మళ్ళీ బేబీతో ఎంజాయ్ చేసే టైంలో ఈ క్వశ్చన్స్ వస్తున్నందుకు సో ఈ ఫేజ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నిజంగా ఇట్లా జరుగుతుందా? ఒకవేళ జరిగితే ఫిమేల్ మెంటల్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది? గుడ్ క్వశ్చన్, గుడ్ టైం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఏమవుతుందంటే తింటానే ఉంటాం. ఇట్స్ నాట్ రాంగ్. ఎందుకంటే మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా ఎనర్జీ క్యాలరీస్ వర్క్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 4-5 kilometers నడిచినంత ఎవ్రీడే. ఓకే, ఇఫ్ యు ఆర్ ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ నీకు ఎక్స్ట్రా 500 calories కావాలి నార్మల్ కన్నా. అంటే అంత టైర్డ్ అయిపోతాం అనమాట. బికాజ్ యువర్ బాడీ ఈస్ ఫంక్షనింగ్ లైక్ ఎ మిషన్. ప్రెగ్నెన్సీలో కూడా ఉంటుంది, బట్ బ్రెస్ట్ ఫీడింగ్లో మోర్ ఆఫ్ ద క్యాలరీస్. ఆ మిల్క్ అనేది బికాస్ ఆఫ్ యువర్ బ్లడ్, ఇట్స్ ఫార్మ్ త్రూ ద బ్లడ్ హార్మోన్స్. సో ఈ టైంలో ఏమంటే ఆకలి ఎక్కువ అవుతుంది. So even I have faced that, frankly. When I'm exclusively feeding, స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే సడన్ చేంజ్. బేబీ పుట్టగానే నైట్స్ ఎక్కువ ఫీడ్ చేయగానే బాగా ఆకలిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే మన ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏమైపోతుందంటే ఎక్కువగా ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం, ఏది పడితే అది తింటాం. ఎందుకంటే ఆ టైంలో ఇమ్మీడియట్ హంగర్ క్యూస్ ఉంటాయి, అవి ఎమ్మటే పోవాలి. దానికి ఏం చేస్తామంటే ఇంట్లో ఏది ఉంటే అది బిస్కెట్స్ కానీ మైదా రిలేటెడ్ ఫుడ్స్ కానీ ఉన్న క్వాంటిటీ కన్నా ఎక్కువ తినడం కానీ, ఒక మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ఉండదు. అండ్ యునో స్లీప్ సైకిల్ సరిగ్గా ఉండదు. స్లీప్ సరిగ్గా లేనప్పుడు బాడీ రిపేర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు. వెన్ యూ డోంట్ హ్యావ్ స్లీప్, వెన్ యు ఆర్ ఈటింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ దెర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ, తినడం పడుకోవడం ఫీడ్ చేయడం, ఇంతకు మించి ఇంకేం ఉండదు. సో ఈ టైంలో ఏంటంటే ఆల్రెడీ మనం ప్రెగ్నెన్సీలో ఒక హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వచ్చు, ఓవర్ వెయిట్ గెయిన్ కావచ్చు. వెయిట్ గెయిన్ అయితే కంపల్సరీగా అవుతాం. సో ఏమవుతుంది అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 12 kgs అనేది యావరేజ్ వెయిట్ గెయిన్ అనమాట. సో డెలివరీ అయిన తర్వాత ఆ వెయిట్ లాస్ అవుతాం, కానీ కంప్లీట్గా వెయిట్ లాస్ అవ్వం. సో ఏమవుతుందంటే యాజ్ ఐ టోల్డ్, పోస్ట్ డెలివరీ స్లీప్ సరిగ్గా లేక, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, నో ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఆ వెయిట్ అనేది అలానే ఉంటుంది. కొన్నిసార్లు ఇంకెక్కువ కూడా అవుతుంది. సో వాట్ పేరెంట్స్ కూడా ఎలా అంటారంటే ఇది తిను డబల్ తిను, బేబీకి కూడా కావాలి కదా, నువ్వు ఎలా ఉంటే ఎలా కదా అని దే కీప్ ఆన్ ఇట్. సో అది ఎప్పటికీ వెయిట్ కనిపించదు. సో ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కూడా ఒక 1 kg వెయిట్ లాస్ అంటే ఎంత కష్టం, యు నో దాట్. సో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా తినడం ఆపకుండా ఉంటే హౌ యూ విల్ రెడ్యూస్? ఎదర్ యూ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ యువర్ క్యాలరీస్, ఎదర్ యూ హ్యావ్ టు బర్న్ యువర్ క్యాలరీస్. ఈ రెండూ జరగట్లేదు. ఈ రెండు జరగకపోవడం వల్ల అది బాడీ మీద చూపిస్తుంది. వీళ్ళకి కూడా ఏంటంటే ది లూజ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం సడన్గా ఎంత తగ్గుతామా, ఈ డౌట్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ సడన్లీ యూ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. అంతే కదా, నువ్వు సడన్గా నువ్వు వేసుకునే బట్టలు ఏమీ పట్టవు. అండ్ పీపుల్ ఎవ్రీవన్ ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బాగా లావ్ అయిపోయావు, బాగా ఏం చేయడానికి లేదు. ఎందుకంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. నిన్ను అంటే ఒక జిమ్కి వెళ్ళాలన్నా, ఒక యోగాకి వెళ్ళాలన్నా యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫ్రమ్ యువర్ బేబీ అండ్ యూ హ్యావ్ టు గో. సో ఇంట్లో సపోర్ట్ కూడా ఏముండదు. ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఏం చేస్తావు, ఇంకా టైం ఉందిలే, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, ఎక్సర్సైజులు స్టార్ట్ చేయకూడదు. దే హ్యావ్ హాఫ్ నాలెడ్జ్ అండ్ దే కీప్ ఆన్ టెల్లింగ్ దెమ్. సో వీళ్ళవన్నీ రియలైజ్ అయ్యి చేసే టైంకి అండ్ సేమ్ టైం మళ్ళీ సోషల్ మీడియాలో కావచ్చు, అది ఆల్రెడీ ఏవేవో పిచ్చి డైట్లు, ఏవేవో వీళ్ళ ఇంట్లోనే ఏవేవో చూసేసి ఏవేవో డైట్లు చేసేస్తుంటారు. దానివల్ల అంటే ఆ పీరియడ్ దాటిన తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే టైంలో రాంగ్ నాలెడ్జ్, అగైన్ దే గో బ్యాక్ టు ద సేమ్ థింగ్. అండ్ ఇది కూడా ఒకటి విన్నాను మేడం, అంటే బిఫోర్ ఆపరేషన్ మ్యాక్సిమం అనస్థీషియా ఇస్తారు కదా మేడం. సో ఈ అనస్థీషియా ఇవ్వడం వల్ల కొన్నిసార్లు చనిపోతారని కూడా విన్నాను. నాట్ అంటే కొన్నిసార్లు వెరీ రేర్లీ, అదే వెరీ రేర్, అదే వెరీ రేర్లీ. ఇట్స్ నాట్ అబౌట్ అనస్థీషియా, it's about so many other reasons also. Okay. There are so many emergency things like pulmonary embolism, amniotic fluid embolism, which are like extremes. Once in some cases, most common cause of death for a pregnant woman during the delivery time aithe postpartum hemorrhage.
అంటే డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అవుతుంటుంది అనమాట. అది అన్కంట్రోలబుల్ అయినప్పుడు దట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్. రిమైనింగ్ ఈ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇవన్నీ చాలా రేరెస్ట్, అన్ఫార్చునేట్గా జరుగుతూ ఉంటాయి. సో దానికి వాటి గురించి అసలు మనం అంత నెగిటివ్గా అనుకోవడానికి కూడా లేదు, ఎప్పుడో ఒకరికి జరుగుతుంది అది. ఒక కాంప్లిమెంట్ మేడం, బిఫోర్ దట్ ఐఎమ్ సారీ, చాలా మంది ఏంటంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని నాకు మెసేజ్ చేసేవాళ్ళు. ఎవరి ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్ అని వెళ్ళి చూస్తే, అరే ఏంటి అంటే మేము ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అంటే కొంచెం వైట్ హెయిర్, కొంచెం ఏజ్డ్గా కనిపిస్తారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేశా. బట్ వెన్ కమింగ్ టు ద పాయింట్, మీరు ఇంత షార్ట్ టర్మ్లోనే ఇంత లావిష్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇంత సక్సెస్ కానీ, మీ పేషెంట్స్ మాకు మెసేజ్ చేసి అంత కమ్యూనికేషన్ కానీ బిల్డ్ చేశారు కదా. సో ఎట్లా అనుకుంటారు అంటే అవుట్ సైడ్ బాక్స్ ఒకలా ఉంటుంది, డోర్ ఓపెన్ చేసి వస్తే ఈమెన డాక్టర్ అని ఇంకొకలా అనిపిస్తుంది. సో మీరు అన్నట్టు నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ స్టార్టింగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ అంతా చేశాక కొంతమంది పేషెంట్స్ అడిగేవాళ్ళు, డాక్టర్ మైత్రి ఎప్పుడు వస్తారు అని. ఐ యూస్ టు ఫీల్ లైక్ అరే నేనే డాక్టర్ మైత్రి అని. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు స్టార్టింగ్లో ఉండేవి. సో స్లోగా ఏంటి అంటే వన్స్ ఐ గాట్ దట్ నేమ్, వన్స్ పీపుల్ స్టార్టెడ్ ట్రస్టింగ్ మీ. అండ్ ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే, ఇప్పుడు మీరు ఒకళ్ళకి చెప్పారు ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ని, మీ కజిన్ ఎవరో డాక్టర్ మైత్రిని వెళ్ళి కలువు, బికాజ్ యూ హ్యావ్ ట్రస్ట్. కానీ ఇప్పుడు మీరు చెప్పినంత మాత్రం ఆమె నా దగ్గరకు రావాలని నేను రూల్ లేదు కదా. సో వాట్ షీ విల్ డూ, ఇంటికి వెళ్ళి గూగుల్ రివ్యూస్ చూస్తుంది, యూట్యూబ్లో ఉందా, ఇన్స్టాగ్రామ్లో ఉందా, అన్నిట్లో ఉందా. సో గూగుల్ రివ్యూస్ కరెక్టా కాదా అని చెక్ చేసుకొని వస్తారు. సో నౌ ఐ హ్యావ్ ద ట్రస్ట్. అంటే అది డెఫినెట్గా నా గూగుల్ రివ్యూస్ మీరు చూస్తే థౌజండ్స్ అలా ఉండవు. ఇట్స్ ప్యూర్ రివ్యూస్ విచ్ మై పేషెంట్స్ గివ్. ప్రతి ఒక్కటి ఒక లవ్ లెటర్లా రాస్తారు నా పేషెంట్స్, బికాజ్ అంత బాండింగ్ ఉంటుంది అనమాట. జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి. సో స్టార్టింగ్లో అలా ఉండేది. బట్ రీసెంట్గా కూడా ఒక పేషెంట్ అంది, చూడ్డానికి చిన్నగా ఉన్నారు, మీరు ఎలా కన్సల్టెంట్ అపోలోలో అని అడిగింది. బికాజ్ ఐ హ్యావ్ టు డెలివర్ దట్ పేషెంట్. ఆ పేషెంట్ వేరే మేడం లేనందుకు నేను డెలివరీ చేయాల్సిన సిచ్యువేషన్. దెన్ మేడం చెప్పారు మైత్రి డాక్టర్ని కలువు అని. దెన్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. సో ఆల్రెడీ నా అసిస్టెంట్స్ చూశారు, ఆల్మోస్ట్ మీ అందరం ఒకే ఏజ్ ఉంటాం. సో నేను వెళ్ళేసరికి ఆమె అనుకుంది ఎవరో పెద్ద డాక్టర్ వస్తారు అనుకుంది. సో నేను వెళ్ళేసరికి హాయ్ ఐఎమ్ గోయింగ్ టు డెలివరీ యూ అనగానే ఆమె ఒక నిమిషం యు ఆర్ డాక్టర్ మైత్రియా అంది. అవునంటే ఇంత చిన్న ఏజ్లో ఎలా అయ్యారు మీరు డాక్టర్ అంది. అంటే సో దానికి ఆన్సర్ ఏంటి అంటే, డెఫినెట్గా నేను చిన్నదాన్నే, బట్ యా కంపేర్ టు వాట్ యూ ఇమాజిన్. బట్ నా ఎక్స్పీరియన్స్ ఎలా, నా హై రిస్క్ కేసెస్ ఎలా చేయగలుగుతున్నానంటే డెఫినెట్లీ మై కాలేజ్ టైం. సో చూస్ చేసుకునే కాలేజ్ మంచి కాలేజ్ అనుకో. ఇప్పటికీ నన్ను చాలామంది, బికాజ్ ఐఎమ్ అన్ ఆథర్ ఫర్ ఎ బుక్, నన్ను సో చాలామంది నన్ను గైడెన్స్ అడుగుతూ ఉంటారు. ఓబీజీ గురించి కావచ్చు, మీరు మాట్లాడండి దీని గురించి. ప్లాట్ఫామ్లో స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు ఏం తీసుకోవాలో కన్ఫ్యూజన్ ఉంది అని. ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ ఈస్ చూజ్ ఎ బెస్ట్ హాస్పిటల్ బిఫోర్ యూ ఎంటరింగ్ ఇన్ టు ద పీజీ. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఏది పడితే అది తీసుకొని తర్వాత ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకోవడం ఫూలిష్నెస్. బాగా ఖచ్చితంగా కష్టపడైనా చదువుకొని మంచి కాలేజ్లో చదువుకుంటే ఏమవుతుందంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు బోల్డ్గా చూడడానికి. వెన్ ఐ వాజ్ ఇన్ మణిపాల్, కేఎంసీ కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్ అంటే మీరు వినే ఉంటారు. సచ్ ఎ బిజీ హాస్పిటలే కాదు, ఇట్స్ ఎ టెరిషరీ సెంటర్. హోల్ కర్ణాటకలో టఫ్ కేసెస్ అన్ని యూస్ టు సీ. నిజం చెప్పాలంటే బుక్లో ఉన్న కాంప్లికేటెడ్ హై రిస్క్ కేసెస్ అన్నీ చూసాను నేను పీజీగా ఉన్నప్పుడు. అప్పట్లో నేను ఇంకా జోక్స్ వేసుకునే వాళ్ళం, ఇలాంటి కేసెస్ ఎవడైనా చూస్తాడా, లైక్ వి యూస్ టు గో. నన్ను పోస్టింగ్స్లో కూడా యుట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఇలాంటివి పంపించేవాళ్ళు. అప్పుడు అనుకునేదాన్ని ఏంటి అన్నీ అవసరమా నాకు చూడడం అని అనుకున్నాను. బట్ ట్రస్ట్ మీ, నేను చూసిన ప్రతి ఒక్క కేసు లైక్ అపెండిసైటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇలా బోల్డ్ అని, నేను ఆ కేసెస్ వచ్చినప్పుడు, ఇప్పుడు నా ప్రాక్టీస్లో అవి వచ్చినప్పుడు ఐ రియల్లీ ఎంజాయ్ నౌ. అరే నేను అప్పుడు అనుకున్నది, రీసెంట్గా నేను ఒక కేసు 2-3 కేసెస్ పబ్లిష్ కూడా చేశాము. ఏవి ఫిస్టులాస్ అంటారు, అవి చాలా రేర్. అలాంటి కేసెస్ నాకు 2-3 వచ్చాయి కంటిన్యూస్గా. సో ఐ వాజ్ అంటే చాలామంది అనుకున్నాను ఏవి ఫిస్ట్లో నువ్వు మేనేజ్ చేయగలుగుతావా అని అన్నప్పుడు, అరే నేను అది కాలేజ్ టైంలోనే చూశాను అని. ఎస్. అండ్ ఇంకో కేసు ఉంది ప్లెసెంటా ఎక్రీటా అని. నిజంగా నేను ఆ కేసు పీజీలో చూసినప్పుడు
మల్టీ డిసిప్లినరీ అంటే యూ రిక్వైర్ యూరాలజిస్ట్ అదంతా చూసి అసలు మనం చేస్తామా, మనకి ఇంత సీన్ ఉంటుందా, మన టైంలో ఎవరినో పిలుచుకోవచ్చులే అన్న మైండ్ సెట్ ఉండేది. బట్ ఈ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ ఐ హ్యావ్ డన్ ప్లసెంటా ఎక్రీటా. అంటే ఏంటి మేడం అది? అంటే ఆల్రెడీ సిజేరియన్స్ ఎందుకు పెరగడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాంట్లో ప్లసెంటా ఎక్రీటా ఒకటి. అంటే ఒకసారి సిజేరియన్ అయిందనుకోండి, ఎందుకు సిజేరియన్ రేట్ తగ్గించాలి అనే దానికి ఇది ఒక ఆన్సర్. ఓకే, వి విల్ టాక్ దిస్ లేటర్, దాని గురించి చెప్తాను. సో అలాంటి కేసెస్ ఐ ఆల్రెడీ హ్యావ్ సీన్ దేర్, ఎలా మేనేజ్ చేస్తామే. నెక్స్ట్ దాని తర్వాత ఐ స్టడీడ్ ఇన్ మార్తాస్ బెంగళూరు. సో అక్కడ ఏంటి అంటే ఫుల్ ఆబ్స్టెట్రిక్స్, అంటే ఫోర్సెప్స్, వాక్యూమ్, అక్కడ నార్మల్ డెలివరీస్ చేయడం అనేది ఎంత నేర్పిస్తారంటే అంతగా నేర్చుకున్నదంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అంటే టు మై కాలేజెస్, ప్రొఫెసర్స్ అండ్ మై సీనియర్స్ అండ్ ఆల్, హౌ దే టాట్ మీ. ఎందుకంటే ఒక ఆబ్స్టెట్రిక్స్ అనేది ఇష్టం లేకుండా వెళ్ళినది, నౌ ఐ లవ్ ఇట్. అంటే కేవలం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద కాలేజెస్. టాప్ 10 లో వచ్చారంటేనే మీకు ఎంత ఇష్టం పుట్టిందో అర్థమవుతుంది. అంటే ఇక దాని తర్వాత అవి ఐఎమ్ వెరీ ఛాలెంజింగ్ పర్సన్ అండ్ నాకు ఎప్పుడు ఏదో హై ఉండాలి నేర్చుకునేటప్పుడు. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్రొఫెషన్ ఫర్ మీ. సో దానివల్ల ఆ ఇంపాక్ట్ వల్ల అన్ని 1000 డెలివరీస్ అన్ని అక్కడే చూడడం వల్ల నౌ ఇట్ ఈస్ ఈజీ టు గో దిస్ స్టేజ్. లేదు అంటే నేను ఏదో ఒక 2-3 డెలివరీలు చేసి అసలు ఫోర్సెప్స్, వాక్యూమ్ చేయకపోతే నాకు ఇక్కడ నార్మల్ డెలివరీ చేయడం అంత ఈజీ కాదు. సో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై పీజీ. సో అందుకే ఎవరైనా ఫ్యూచర్లో గైనకాలజిస్ట్ అవ్వాలన్నా ఏదన్నా అవ్వాలంటే జస్ట్ డోంట్ చూస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చూస్ గుడ్ కాలేజెస్. అండ్ ఫైనల్గా హౌ టు చూస్ రైట్ డాక్టర్? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. దీని గురించి కూడా నేను ఇన్స్టాలో ఒకసారి మాట్లాడాను. సో రైట్ డాక్టర్ చూస్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు చూస్ సమ్ 2-3 థింగ్స్ ఐ విల్ టెల్. ఎస్పెషల్లీ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ రైట్ డాక్టర్, రైట్ ఆబ్స్టెట్రిషియన్ మాట్లాడదాం. ఫస్ట్ యూ షుడ్ బి వెరీ క్లియర్ వేర్ షీ స్టడీడ్, where she did the practice, where is she right now. Okay, so end of the day the brand is very very important. Example, ఇప్పుడు మనం ఎందుకు లివైస్ జీన్స్ కొనుక్కుంటాం, వేరేవి ఎందుకు కొనుక్కోం, బికాస్ యూ ట్రస్ట్ ద బ్రాండ్. సేమ్ టైమ్ ద హాస్పిటల్ బ్రాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ వాట్ వే అంటే సేమ్ ఎర్గోనామిక్స్ అంటాం, అంటే హాస్పిటల్లో అవైలబుల్ ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఎందుకంటే ఒక డాక్టర్కి ఫుల్ ఎడ్జ్ ఉంటుందన్నమాట. మంచి హాస్పిటల్లో ఉంటే, ఫెసిలిటీస్ ఉంటే తను కూడా ఎంత ఎక్స్ట్రీమ్ కేసెస్ వరకు వెళ్ళగలుగుతాం. ఎస్, గుడ్ సపోర్ట్ సిస్టమ్ హాస్పిటల్లో. అంటే ఇప్పుడు నేను చాలా మంది అడుగుతారు ఎన్ని స్టిచెస్ పడ్డాయి డాక్టర్ అని. ఈ రోజుల్లో స్టిచెస్ కాదు, దే ఆల్ ఆర్ అబ్జర్వబుల్ సూచర్స్. మనం లోపలికి బయట స్టిచెస్ అవి ఏమి ఉండవమ్మా, యూ జస్ట్ అసలు స్కార్లెస్ లాగా అనిపిస్తాయి ఇప్పుడు సిజేరియన్ స్కార్స్. ఇవన్నీ మనం చేయగలుగుతున్నాము అంటే మనం ఇప్పుడు నేను ఒక క్లినిక్లో చేస్తాను, ఒక హాస్పిటల్లో చేస్తాను, సేమ్ డాక్టర్. క్లినిక్లో ఏంటి అంటే యూ వోంట్ హ్యావ్ దట్ మచ్ ఫెసిలిటీస్, ఇక్కడ మంచి అన్నీ ఉంటాయి బికాజ్ యాజ్ ఈ సెడ్. సో చూసింగ్ ఏ రైట్ డాక్టర్, గుడ్ హాస్పిటల్స్లో చేసి ఉండాలి, రైట్ నౌ గుడ్ హాస్పిటల్లో ఉండాలి. ద డాక్టర్ దగ్గర మీరు యూ షుడ్ ఫీల్ దట్ ఈజ్ టు టెల్ ఎవ్రీథింగ్. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే తిడుతుంది, డాక్టర్ సరిగ్గా మాట్లాడలేదు అన్న ఫీలింగ్ ఏ పేషెంట్కి ఉండకూడదు. ఇట్ షుడ్ బీ లైక్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అంటే హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. దెర్ ఈజ్ గూగుల్లో మళ్ళీ సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ ఇంట్రాక్షన్, ట్రస్ట్ ఫామ్ అయ్యేటట్టు ఉండాలి. సో ఇంకొక సజెషన్ ఏంటంటే యూ ఫస్ట్ సెలెక్ట్ ఎ డాక్టర్, choose a hospital, see whether your insurance works or not. ఈ చూసింగ్ ఏ హాస్పిటల్లో ఫస్ట్ ఎలాగో డాక్టర్ ఉంటుంది. సెకండ్, సీ వెదర్ యువర్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, అంటే స్కాన్ చేసే స్పెషలిస్ట్ కూడా ఉన్నారా లేదా చూసుకోవాలి. థర్డ్, నియోనెటాలజిస్ట్ ఉన్నాడా లేదా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ప్రెగ్నెన్సీ అనేది సింపుల్గానే స్టార్ట్ అవుతుంది, అది ఏ స్టేజ్లో కాంప్లికేటెడ్ అవుతుందో తెలియదు. ఒకవేళ కాంప్లికేటెడ్ అయితే ఈ డాక్టర్ కాంప్లికేటెడ్ కేసెస్ మేనేజ్ చేయగలుగుతుందా లేదా ఫస్ట్ మనం చూసుకోవాలి, ఎందుకంటే ఎవరికి తెలియదు కదా. సెకండ్, మనకి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా హాస్పిటల్లో చూసుకోవాలి. థర్డ్, ఒకవేళ బేబీకి ప్రీటర్మ్ డెలివరీస్ అవుతే NICU అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా చూసుకోవాలి. ఇవన్నిట్లో ఓవరాల్ you have to build up that, and don't change your too many doctors. Search for a good doctor, just fix it with it.
ఎందుకంటే నాకు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, ఎల్బీ నగర్, ఈసీఐఎల్, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సమ్టైమ్స్ ఐ రియల్లీ థింక్ ఇంత, ఒక్కొక్కసారి అయితే గుల్బర్గా, బెల్గాం, ఇక్కడి నుంచి వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. ఇఫ్ యూ సీ మై ఇన్స్టా కీప్ పోస్టింగ్. సో ఎండ్ ఆఫ్ ది డే దట్ ట్రస్ట్, దట్ ఫార్మింగ్ ఆఫ్ ట్రస్ట్, ఒకసారి మీ మీద ట్రస్ట్ ఉంటే, ఇప్పుడు రేపు నాకు పేషెంట్ రేపు డెలివరీకి ఉంది ఎల్బీ నగర్, జస్ట్ దే కమ్ ఓన్లీ ఫర్ మీ. ఎందుకు అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు నుంచి ఆ ట్రస్ట్ అనేది ఫామ్ అయింది. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్. అండ్ లాస్ట్ క్వశ్చన్ మేడం, సో మీ ప్రెగ్నెన్సీ అంతా అయ్యాక కూడా ఐ సీ సమ్ పిక్చర్స్, ఆ రోజు మీ హస్బెండ్ చూపించినప్పుడు కూడా మీకన్నా మీ చుట్టూ ఉన్న టీమ్ కూడా దే ఆర్ ఎంజాయింగ్ యువర్ డెలివరీ టైం. అంటే అంత కోఆర్డినేషన్, అంత బాండింగ్ కూడా వచ్చిందంటే అంత ఈజీ కాదు కదా. నాకు హాస్పిటల్ సెకండ్ హోమ్ అండి. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కసారి మీ టీం గురించి ఏమన్నా కొన్ని వర్డ్స్. దే నీడ్ అప్రిసియేషన్. సో నేను హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నాను అంటే డెఫినెట్లీ ఇంటి నుంచి మా మదర్ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ టాప్. బికాజ్ వాళ్ళు లేకుండా అసలు నేను ప్రెగ్నెన్సీలో అసలు బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ ఆల్సో నా ఒక 10 days 15 days నేను రెస్ట్ తీసుకున్నాను. ఆఫ్టర్వర్డ్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇమీడియట్లీ అంటే బికాస్ ఆఫ్ మై పేషెంట్స్ ఓన్లీ. సో స్లోగా ఐ ఇంక్రీజ్డ్ మై ఓపీ అండ్ ఆల్. దట్ ఈజ్ ఆల్సో ప్యూర్లీ నేను మా మదర్ దగ్గర పాపను వదిలేసి వెళ్తున్నానంటే ఇట్స్ ప్యూర్లీ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఎస్పెషల్లీ మై మామ్ అండ్ మై హస్బెండ్. అండ్ బ్యాక్ టు హాస్పిటల్, ఒక హాస్పిటల్కి నేను అలా వెళ్ళగలుగుతున్నాను అంటే ఇట్స్ లైక్ మై సెకండ్ హోమ్. అంటే నాకు ఇది అది అని లేదు. Starting from the reception, housekeeping, to the sisters, from the OT to my own assistants, they are so helpful. అంటే నాది వాళ్ళ దానిలా ఫీల్ అయ్యారు నా డెలివరీ అయితే. లిటరల్లీ నా బేబీ డెలివరీ అయిన తర్వాత వీడియోస్ ఉన్నాయి. దే ఎంజాయ్డ్ అండ్ దట్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు అనమాట. సో బికాస్ దట్ బాండింగ్ ఎలా ఫామ్ అయింది అంటే పాస్ట్ 2.5 years, the time I'm back from Bangalore to Hyderabad, I was only in Apollo, and I keep sharing that bond with each and everyone. I have some people who are specific, and even 2 o'clock Ramana assistant Dr. Saiti, she just come like that. So ఆ బాండింగ్ ఎలా అంటే మనం అలానే ఉంటాము, వాళ్ళు కూడా వెన్ వీ లవ్ నో దే విల్ ఆల్సో గివ్ ఈక్వల్ లవ్. ఎస్, ఐ ఆల్వేస్ టెల్ మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. సో ఐ హోప్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ ఇన్ దిస్ ప్లేస్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రెగ్నెన్సీ నుంచి పోస్ట్ డెలివరీ వాళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నాను, ఐ కుడ్ వర్క్ బికాజ్ అంటే డెఫినెట్లీ ఆల్ దిస్ సపోర్ట్ వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ఎనీ వన్. అందరూ ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు ఫిల్టర్ లేకుండా షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, డాక్టర్ మైత్రి గైనకాలజిస్ట్ చెప్పిన మాటలు విన్నాక ప్రెగ్నెన్సీ విషయమనే కాదు, అపార్ట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ బిఫోర్ ఎలా ఉంటుంది, తర్వాత ఎలా జరుగుతుంది, అండ్ ఈ సినారియోలో ఒక ఉమెన్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి, ఫ్యామిలీ సపోర్ట్స్ ఎలా ఉండాలి, ఇలా చాలా విషయాలు అయితే మనకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక, మేడం చెప్పిన మాటలు విన్నాక, అండ్ మీకు కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీ డౌట్స్ని తప్పకుండా కమెంట్ చేయండి. And please do subscribe our channel Sudhir Talks for more updates.